ఇవాళ మనతో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నాడండి. బేసిక్ గా ఈయన మార్కెట్ లోకి వస్తే చాలు ఏదో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తారు. There is no value for media judgment. చెప్పు కింద పెండతో సమానం వీళ్ళు. అంటే మేము మొత్తం కుంభస్థలాన్ని కొట్టేసిన కదిలిపోయింది అంటారు. మీకు అవసరం లేని చోట వచ్చి పలానోళ్ళు పెళ్లి చేసుకుంటే ఇట్లయితుంది, వీళ్ళు విడిపోతారు, ఇవి ప్రొజెక్ట్ చేయకు అంటే మీ స్టాండర్డ్స్కి ఇది సెట్ కాదు కదా. న్యూస్ రీడర్ స్థాయిలో ఉన్న వ్యక్తి మీ సినిమా ఇండస్ట్రీలో లేరా అన్నప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా. ఒక స్టేజ్ మీద అమ్మాయిలు ఇదన్నా చేయాలి అదన్నా చేయాలి అంటే ఎవరి మనోభావాలు దెబ్బతినలే. బట్ వేణుస్వామి అనేవాడు వచ్చి ఓన్లీ జ్యోతిష్యం చెప్పినందుకు మనోభావాలు దెబ్బతిన్నా. అక్కడ వేణుస్వామికి సపోర్ట్గా జనాలు బయటికి రాలేదు అంటే వాళ్ళని ఆపుతున్నది నేనే. ఢిల్లీ స్థాయిలో బాంబే స్థాయిలో నెక్స్ట్ లెవెల్ దానిలో తెలుసు. నగ్న పూజలు చేపిస్తాడు. వేణుస్వామిని కామాఖ్యలో బ్యాన్ చేశారు. వేణుస్వామి దొంగతనంగా వద్దు. నాకున్న ఇన్ఫ్లుయెన్స్కు నిన్నే కాదు ఎవరినైనా పెట్టగలను. బరాబర్ మొక్కుతా యోనికి. మీకు దమ్ము ఉంటే నేను డబ్బులు ఖర్చు పెడతా, రండి పోదాం కాశీకి. యోని పూజ ఓకే పక్కన పెడదాం. శివలింగం అంటే ఏంది? ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. సో మీరే ఒరిజినల్ బయటికి చెప్పారు ఎవరు. అవును, లింగాకారాన్ని పూజ చేస్తున్నాం మనం. ఓ తెలంగాణలో సారా మాంసం లేకుండా పూజలు ఎడ చేస్తున్నారు. ఓంకారేశ్వర్లో కాలభైరవం దగ్గర మందు పోస్తున్నారు కదా, గణపతికి కూడా మందు పోస్తున్నారు కదా, అభిషేకం చేసి మందు రిటర్న్ తీసుకొచ్చుకొని తాగుతున్నాం కదా, అదే ప్రసాదం అని. మరి ఎందుకు కామెంట్ చేస్తలేరు? నీకు కోపం వస్తే వేణుస్వామి చేసేటి అన్నీ ఉల్టపల్ట అయిపోతాయా? మనకి ఇక్కడ వ్యవస్థలు చాలా ఉన్నాయి కదా, ఎవరిని ఎవడుంచుకుండు, ఎవరిని దేడుంచుకున్నాడు. నెక్స్ట్ టార్గెట్ వేణుస్వామి పొలిటికల్కి ఎంటర్ కావాలి. ఖచ్చితంగా ఎమ్మెల్యేనో ఎంపీఓ కావాలి. యోగాలు ఉన్నాయి, వదిలిపెట్టే సవాల్ లేదు. నన్ను కొట్టడం అనేది ఎవరి వల్ల కాదు. ఒకవేళ కొట్టిరు అనుకుందాము, నేను ఏమంటాను, నేను ఛాలెంజ్ విసిరినా ఒక ఇంటర్వ్యూలో. ఆస్ట్రాలజీ అనేసరికి ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో మాట్లాడుకునేది హిందూ ధర్మము, పైగా సనాతన ధర్మం. వేణుస్వామి పరంగా సనాతన ధర్మం అంటే ఏంటి అర్థం? ఈ సనాతన ధర్మం కావచ్చు, హిందూ ధర్మశాస్త్రాలను కావచ్చు, మనం వాటిని ముందుకు తీసుకెళ్లడంలో చాలా వరకు ఫెయిల్ అవుతున్న విషయం వాస్తవం. కారణం ఏంటంటే ఇలా చేసుకుంటూ పోతే చివరికి ఏ పూజలు ఎవడు చేయలేడు. ఒకసారేమో నేను సెలబ్రిటీస్ గురించి మాట్లాడను అంటారు, మళ్ళీ వచ్చి జాతకం చెప్తారు, మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నకే ఐఎమ్ సారీ నేను ఇప్పటి నుంచి చెప్పను అంటారు. చేస్తారా చెయ్యరా? తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు సోషల్ మీడియాలో చెప్పను. అంటే వేణుస్వామి సోషల్ మీడియాకి ఫేస్ చేయలేక ఈ డెసిషనా? ఇక మీద వేణుస్వామి పాన్ ఇండియా ఆస్ట్రాలజర్. హై వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ మనతో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నాడండి. బేసిక్గా ఈయన మార్కెట్లోకి వస్తే చాలు ఏదో ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తారు. అండ్ మరోపక్క ఆస్ట్రాలజీ మీద కూడా ఆయనకున్న నాలెడ్జ్ని ప్రతిసారి ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈయన నోట్ నుంచి ఒక మాట వచ్చినా, ఒక స్టేట్మెంట్ వచ్చినా, ఒకరి లైఫ్ ఇలా ఉండబోతుందని ఒక అజంప్షన్ వచ్చినా సరే మీడియాలో పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. ఒక్క ఛానల్ వీడియో పెడితే 10 ఛానల్ నుంచి ఆన్సర్స్ వస్తుంటాయి. సో ఆల్రెడీ మీకు ఆ వ్యక్తి స్ట్రైక్ అయి ఉంటారు. సో మనందరూ తెలిసిన వ్యక్తే, చాలా ప్రముఖ వ్యక్తి, ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు మన ముందర ఉన్నారండి. మరి ఏంటి వేణుస్వామి గారి జర్నీ అండ్ ప్రజెంట్ ఆయన లైఫ్లో ఎలాంటి కండిషన్స్ నడుస్తున్నాయి అండ్ ఫ్యూచర్ ఎయిమ్స్ ఏంటి, ప్రతి ఒక్క విషయం కూడా మన ముందర ఉన్న వేణుస్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే నాన్న. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. బాగున్నారా స్వామి? సూపర్. ఎప్పుడు చూసినా లైఫ్లో ప్రతి ఒక్క మనిషికి అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. కానీ మా వేణుస్వామి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ క్రియేట్ అవుతున్నా సరే ఎక్కడ కూడా కింద పడకుండా ఎట్లా స్టాండ్ ఉంటున్నారు? ఆ పద ప్రయోగం తప్పనుకుంటా. ఐ థింక్ అప్ అండ్ డౌన్స్ కాదు, అప్లోనే స్ట్రగుల్స్, నాట్ డౌన్స్. ఓకే, అప్లో స్ట్రగుల్స్. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అప్ అండ్ దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ నమ్మే వ్యక్తి నేను. అంటే మనము ఒక లిమిట్ గీసుకొని ఆ గీతలో ఉన్నప్పుడు మన లైఫ్ డెవలప్మెంట్ ముందుకు వెళ్ళదు. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ఓకే. అండ్ రెండవది, నేను బాగా స్ట్రిక్ట్గా నమ్మేది ఒక పాయింట్ ఉంది. నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి మేబీ
15 సంవత్సరాల నుండి, అంటే నేను 9th 8th ఉన్నప్పటి నుండి నేను ఒకదానికి స్టిక్ అయి ఉన్నా. ఏంటంటే మనం మనం ఎదుగుతున్న క్రమంలో మన జీవితంలో 1 నుండి అంటే 0 నుండి 100 మెట్లు ఉంటాయి. అవును. ఆ 100 మెట్ల వరకు మన ప్రయాణం అనేది సాగుతూ ఉంటుంది. ఓకే. అది సెలబ్రిటీ స్టేటస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. మనం 1 నుండి స్టార్ట్ చేసి అలా మూవ్ అవుతున్న క్రమంలో ఒకసారి మనము ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 60వ మెట్టు దగ్గర ఉన్నా అనుకుందాం, ఇంకా 40 ఎక్కాల్సి ఉండొచ్చు, ఓకే, లేదు 40 మెట్టే అనుకుందాం. నేను అనే పాయింట్ ఏంటంటే చచ్చిపోతే ఆ 40వ మెట్టు మీదనే చచ్చిపోవాలి. 41వ మెట్టు ఎక్కినా పర్లేదు, కానీ సస్తే మాత్రం 40లోనే చావాలి, 39కి దిగొద్దు. ఎందుకు స్వామి? అంటే అట్లా ఒక రూల్ పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఓకే. అంటే నేను మాట్లాడేది ఏం చెప్తున్నా అంటే జనాలకి ఎక్కడి నుండైనా పడిపోవద్దని చెప్తున్నా. ఉన్న దాంట్లోనే అక్కడికి అన్న కావాలి, లేదంటే ఒక అడుగు ముందరికి పోవాలి. సో ఒక సామెత ఉంది, నాకే ఉన్నది, గుడ్డి కంటే మెల్లన ఏమంటారు అంటే కళ్ళు లేకపోవడం కంటే మెల్లకన్నున్నా పర్లేదంట. అవును. సో అట్లనే మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలో చచ్చిపోవాలి తప్ప దిగొద్దు కిందికి. ఓకే. దిగి చనిపోతే మన లైఫ్కు రెప్యుటేషన్ దెబ్బతింటుంది. సో మనం ఎక్కుతున్న క్రమములో మనకు ఎదురు దెబ్బలు అనేటువంటివి సహజం. దాన్ని డౌన్ ఫాల్ అని వాడవద్దు. నేను అనే పదం ఏంటంటే డౌన్ ఫాల్ అంటే ఒక వ్యక్తి ఆకాశం నుండి పడిపోవడం, అంటే తను ఉన్నటువంటి 60వ మెట్టు నుంచి పడిపోవడం. ఓకే. బట్ ఎక్కడ కూడా నేను నా లైఫ్ జర్నీ తీసుకుంటే నేను ఎప్పుడు కూడా లైఫ్లో పడిపోవడం అంటూ లేదు. నా గ్రాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి అలా వెళ్తుంది తప్ప ఎక్కడ పడిపోదు కూడా. ఓకే. పడిపోదు కూడా. రెండవది, కొంతమంది జాతకాలు ఎలాంటి జాతకాలు ఉంటాయి అంటే కొంతమందిని ఈజీగా డిస్టర్బ్ చేయగలుగుతారు, కొంతమందిని డిస్టర్బ్ చేయలేరు. ఓకే. సో నేను సెకండ్ టైపు. సో నన్ను డిస్టర్బ్ చేయలేరు. బట్ అవతల అనుకుంటారు, అవతల ఏమనుకుంటాం అంటే మేము మొత్తం కుంభస్థలాన్ని కొట్టేసిన కదిలిపోయింది అంటారు. సో నాకు అది పెద్ద అంత కుదుపు నాకు అనిపించదు. కారణం ఏంటంటే ఈ లైఫ్ ఎంచుకున్నప్పుడే నేను డిసైడ్ అయినా ఇలా ఉండాలి అని. అంటే ఇంత దూరం వెళ్తుంది నా లైఫ్లో, ఇవన్నీ వస్తాయి, నా లైఫ్లో స్ట్రగుల్స్ ఎప్పుడు వస్తాయి. సింపుల్ క్వశ్చన్, ఇంతమంది జాతకాలను చూసే వేణుస్వామికి ఆయన జాతకం తెలీదా? ఎగ్జాక్ట్లీ అదే నా క్వశ్చన్. అయిపోయింది, ఆన్సర్ వచ్చింది. ఓకే. బయటి వాళ్ళ గురించి ఆలోచించే వేణుస్వామి జాతకం ఏంటో తెలీదా? ఇంతమందికి రెమెడీలు చేసే వేణుస్వామికి ఏం రెమెడీలు చేసుకోవాలో తెలీదా? ఇంతమంది శత్రువుల కోసము, సమాజంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల శత్రువుల మీద జయం కోసం నిర్వహించే పూజలు చేసుకునే వేణుస్వామికి ఒకవేళ వేణుస్వామికి అంటూ శత్రువులు ఉంటే వాళ్ళని ఏం చేయాలనో వేణుస్వామికి తెలీదా? సో ప్రచారం అనేది వేరు నాన్న. ప్రచారం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడే కానీ గుర్తుంచుకోవాల్సింది, there is no value for media judgments, but there is no value for media judgments. ఈ పదం నాకు ఈ మధ్యకాలంలో జ్యుడిషియరీకి సంబంధించిన ఒక వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తితో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు, నేను హిమాచల్ ప్రదేశ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు బగాలముఖి టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఇట్లా సామాన్యంగా ఇట్లా జడ్జిమెంట్లు ఇస్తుంటారు కదా, ఇక్కడ కేసు అనగానే వీళ్ళు 3, 6, 7 గీతలు ఇచ్చి టక్ 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 అని గీతలు ఇచ్చి వెనకాల ముఖం వేసి అరెస్ట్ అని చెప్పి వేస్తారు కదా, వీటికి ఏమైనా వాల్యూ ఉంటుందా అంటే ఆయన ఒకటే చెప్పాడు, స్వామి జడ్జి ముందు, గౌరవనీయ జడ్జి ముందు మీడియా రిపోర్టర్ కానీ, మీడియా ఓనర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, గుడి పూజారి కానీ, చివరికి వేణుస్వామి కానీ ఎవరైనా సమానమే. ఓకే. సో జడ్జిమెంట్ అనేది మేమిస్తే జడ్జిమెంట్ అవుతుంది తప్ప టీవీల్లో వచ్చే డిబేట్లలో జడ్జిమెంట్లు కాదు. రైట్. సో వాటికి విలువ ఉండదు. సో మా ముందు అందరూ సమానమే, జ్యుడిషియరీ ముందు అందరూ సమానమే, తారతమ్యాలు ఉండవు ఇక్కడ. సో తప్పు చేస్తే ఎటువంటి వాడినైనా శిక్షించే రైట్స్ జ్యుడిషియరీకి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. తప్పు చేయకపోతే ఎంత ప్రాపగండ జరిగినా మీకు ఏం కాదు. సో అల్టిమేట్గా భయపడాల్సింది ఎవరు? తప్పు చేసిన వాళ్ళు. తప్పు చేయని వాళ్ళకు భయం ఎందుకు ఉంటుంది? ఓకే. రెండోది, మనం ఏం తప్పు చేసినామని సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఎవడి ఇష్టం వచ్చింది వాడు రాసుకుంటాడు, వాడికి ఆ హక్కు ఉంది. ఆర్టికల్ 19 అందరికి ఏం స్వేచ్ఛ ఇచ్చిందో నాకు అదే స్వేచ్ఛ ఇచ్చింది, నీకేం స్వేచ్ఛ ఇచ్చిందో నాకు అదే స్వేచ్ఛ ఇచ్చింది. కాకపోతే దీంట్లో దుర్వినియోగం చేస్తూ ముందు స్థాయికి వెళ్ళేటువంటి వ్యక్తుల్లో నేను లేను. రైట్. ఇప్పుడు సమాజం ఎలా ఉంది అంటే ఒక హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే కొందరి మనోభావాలు దెబ్బతింటాయి, కానీ అదే గ్రూప్లో ఉన్నటువంటి అదే వ్యక్తికి సంబంధించిన మొదటి భార్యకు సంబంధించి ఒక పెద్ద మినిస్టర్ వేసిన కామెంట్ మీద వీళ్ళ మనోభావాలు దెబ్బతిల్లా. నా విషయంలో మనోభావాలు దెబ్బతిన్నాయి కానీ వాళ్ళకు దెబ్బతిల్లా. అట్లనే ఒక న్యూస్ రీడర్ స్థాయిలో ఉన్న వ్యక్తి మీ సినిమా ఇండస్ట్రీలో లేరా అన్నప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిల్లా. అట్లనే ఒక సూపర్ స్టార్, ఒక పెద్ద హీరో వచ్చి ఒక స్టేజ్ మీద అమ్మాయిలు ఇదన్నా చేయాలి అదన్నా చేయాలి అంటే ఎవరి మనోభావాలు దెబ్బతినలే. బట్ వేణుస్వామి అనేవాడు వచ్చి ఓన్లీ జ్యోతిష్యం చెప్పినందుకు మనోభావాలు దెబ్బతిన్నాయి.
సో ఇవన్నీ జనాలు అర్థం చేసుకుంటారు కదా. సో వీటిని నేనేదో కొంపలు మునిగిపోయింది అని నేను ఎందుకు అనుకుంటా? నా పార్ట్ ఆఫ్ లైఫ్, నా పార్ట్ ఆఫ్ పని నేను చేసుకుంటున్నా. ఎక్కడ కూడా నేను నా పని ఆపుకోవట్లా. నేను ఈ ప్రచారం ఒక పక్క జరుగుతూనే ఉంది. నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాను, యూకేకి వెళ్ళాను, నా ప్రోగ్రాములు నేను చేసుకుంటా ఉన్నాను. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. నాకు ఎక్కడ ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాల. అవును, రైట్. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నా కూతురుని అడిగిన, ఒకవేళ నిజంగానే నాకేమైనా అయ్యి నేను జైలుకి వెళ్తే ఏంది తల్లి అని అడిగితే, ఏముంది పాప నీకు ఇష్టమైన ఫుడ్ తీసుకొని వస్తా అన్నది. చెప్పలేం, నా జాతకంలో రేపు రవి వస్తున్నాడు. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎంలు, మినిస్టర్లు అవుతున్నారు. మేబీ చెప్పలేం, నా యోగంలో కూడా ఉందేమో, చెప్పలేం. సో ఐఎమ్ రెడీ ఫర్ దట్. బట్ ఇక్కడ ఒక ఒపీనియన్, ఒక మనిషి సీఎం అవ్వాలన్నా, ఎమ్మెల్యే అవ్వాలన్నా సర్టెన్ ప్రిన్సిపల్స్ ప్రకారము జ్యుడిషియరీలో ఉన్న మన జనాలందరూ సెలెక్ట్ చేసుకొని ఓటేస్తేనే కదా. మరి వేణుస్వామికి అంత సపోర్ట్ చేసే జనాలు ఉన్నారా? ఉంటారు, అది ఎవరి వ్యక్తిగతమైన అంశం కదా. అంటే ఇక్కడ తక్కువ కాదు, ఈ గుంపు అనేది చాలా పెద్దగా ఉండాలి, ఎప్పటికీ మిమ్మల్ని నమ్మే ఉండాలి. నన్ను వ్యక్తిగతంగా నన్ను నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా నాన్న. నేను ప్రతిరోజు నేను ఇంతమందికి జాతకాలు చెప్పినా నేను సర్టిఫైడ్ చేస్తూ నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం బయటికి జనాలకు చెప్పలేను కదా. ఓకే, ఇప్పుడు నేను జాతకాలు చెప్పడం స్టార్ట్ చేసింది 2007. 2007 నుండి ఇవాళ వరకు ఎంతమందికి చెప్పుంటా? సో నాకు తెలిసి వేలల్లో ఉంటారు. అవును, అంటే నెరీ లక్షలు అనేది ఓవర్ యాక్టింగ్ అవుతుంది, వేలల్లో ఉంటారు. వేలల్లో అన్నప్పుడు ఆ వేలు మౌత్ పబ్లిసిటీ అవుతుంది. అవును. సో జనరల్గా ఇప్పుడు మన ఒక సినిమా వచ్చింది, కా అనే సినిమా వచ్చింది. సో ఆ సినిమా గురించి హీరో విపరీతంగా కిరణ్ అబ్బవరం చాలా బాధపడ్డాడు స్టేజ్ మీదకి వచ్చి. అవును. బట్ వాస్తవమే, ఆయన బాధ ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పులేదు. కానీ తెల్లారి కొట్టిన 6 మామూలుగా లేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో తను అంటే పబ్లిసిటీ అనేది పక్కన పెడితే ఆటోమేటిక్గా తనకు వచ్చేటువంటి లెవెల్ తనకు వచ్చేస్తుంది, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. సో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. అట్లనే ఇంకో సినిమా హిట్ కావచ్చు రేపు. అట్లనే నాకుండే వ్యక్తిగతమైనటువంటి జనాలు, నా వ్యక్తిగతమైన క్లయింటేలు చాలా పెద్దది. నాకు ఒక సామెత ఉంది, మంత్రసానితనం ఒప్పుకున్నా పిండం వచ్చినా పీచొచ్చినా తీయాలి అని. అట్లనే వేణుస్వామి దగ్గరికి ఒక వేశ్య వస్తుంది, వేణుస్వామి దగ్గరికి ఒక స్మగ్లర్ వస్తాడు, వేణుస్వామి దగ్గరికి ఒక డాన్ వస్తాడు, వేణుస్వామికి ఒక మర్డర్ చేసినోడు వస్తాడు. సో వేణుస్వామి దగ్గరికి డాక్టర్ వస్తాడు, వేణుస్వామి దగ్గరికి యాక్టర్ వస్తాడు, సో వేణుస్వామి దగ్గరికి పొలిటీషియన్ వస్తాడు, వేణుస్వామి దగ్గరికి జ్యుడిషియరీ నుండి వస్తారు. సో సమాజంలో ఉన్న వివిధ వర్గాల వాళ్ళందరూ వేణుస్వామి దగ్గరికి వస్తారు. సో వేణుస్వామి దగ్గరికి వచ్చే వాళ్ళు సమాజంలో తెలిసింది 0.1%. ఓకే. సో ఇంకా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ జనాలు వేణుస్వామి దగ్గరకు వస్తారు. వేణుస్వామి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తే కాదు. ఈ పబ్లిసిటీ వల్ల, ఈ మధ్య కాలంలో జరుగుతున్న పబ్లిసిటీ వల్ల, వాళ్ళ ప్రోత్సాహం వల్ల, భగవంతుని దయ వల్ల నేను ఇంకా 4 రాష్ట్రాలకు పరిచయం అయినా. ఇవాళ కర్ణాటకలో నేను తెలుసు, తమిళనాడులో నేను తెలుసు, మహారాష్ట్ర అంటే బాలీవుడ్లో నేను తెలుసు, సో కేరళలో నేను తెలుసు. ఎందుకంటే ఒక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్సిడెంట్ వల్ల నేను 4 రాష్ట్రాలకు తెలవాల్సి వచ్చింది. అవును, ఎందుకంటే ఇదంతా ఒకటే నీరు కదా. టాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ ఇవన్నీ కలిసి ఒకటే వుడ్, శాండల్వుడ్ ఇవన్నీ కలిస్తేనే ఒక వుడ్. సో ఇవన్నిట్లలోకి వెళ్ళేటప్పటికి నాకు వైడ్ రేంజ్ ప్రాపగండా వచ్చింది. సో నేనేమనుకుంటున్నా, ఇది ఎక్కడ కూడా నా లైఫ్కు మైనస్ అని నేను అనుకోవట్లా. నా లైఫ్లో అసలు మైనసే అనుకోవట్లేదు. ఎందుకంటే అంత పెద్ద అంబానీ ఫ్యామిలీ పిచ్చోళ్ళ వాళ్ళు 6,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళి ఎందుకు చేసిర్రు? ఎందుకు అంటే పబ్లిసిటీ. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి పబ్లిసిటీ నాకు ఫ్రీగా వస్తుంది అంటే నేను ఎందుకు వద్దంట? అంటే చాలామంది సొసైటీలో మంచి చెడు 2 విధాలుగా చూస్తారు. ఇప్పుడు మీ విషయంలో మీరు అనుకున్నట్టు మీ ఒపీనియన్లో మంచి, ఇప్పుడు మీరు చెప్పిన మాటలలోనే మీ దగ్గరికి డాన్స్ వస్తారు, స్మగ్లర్లు వస్తారు, లేకుంటే రౌడీస్ వస్తారు, ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు. బట్ వచ్చే మనిషిలో ఒక కేటగిరీ ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తే లేసి సెల్యూట్ కొట్టిన ఒక రెస్పెక్ట్ వస్తుంది. అదే ఒక డానో స్మగ్లర్ వస్తే అలాంటి వాళ్ళు మీ పక్కన కనిపిస్తున్నాను సరే, అది మీకు దిష్టి తగిలేలా ఉంటుంది కదా. ఏముండదు నాన్న, తీసుకునే విధానం ఉంటుంది. అంటే నేనైతే లేవను కదా. ఇప్పుడు నా దగ్గరికి డాన్ వచ్చినా ఎవరు వచ్చినా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నీకు ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి. ఇప్పుడు ఒక మామూలు ఐఏఎస్ ఇవాళ నాకు పరిచయం అయింది అనుకుందాం. ఆ ఐఏఎస్ ఇవాళ నేను అతనికి చాలా పెద్ద పని చేసిన అనుకుందాం. ఓకే, చాలా పెద్ద పని, చాలా పెద్ద పూజ చేసిన, చాలా సమస్య నుండి బయట వేసిన అనుకుందాం. రేపు అతను ఒక గవర్నమెంట్కి సిఎస్ అయ్యింది అనుకో. సో స్టేట్ అంతా మనకు సపోర్ట్ ఉన్నట్టే కదా. ఒక సిఎస్ నాకు సపోర్ట్ ఉన్నాడు అంటే అట్లాంటి వాళ్ళని నేను ఎంతమంది తయారు చేసుకుంటా నా లైఫ్లో. అట్లాంటి వాళ్ళు జ్యుడిషియరీలో ఎంతమంది ఉంటారు, పొలిటికల్గా ఎంతమంది ఉంటారు? అంటే మీ ఈ ఎజెండాతోనే వాళ్ళకి హెల్ప్ చేసి ఉంటారా, లేకుంటే యాజ్ ఎ డివోషనల్గా మీరు? నా పని నేను చేసుకుంటానా, నేను ఎవరిని పని అడగను, నా పని నేను చేసుకుంటా. నేననే పాయింట్ ఏంటంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రభాస్ గారి గురించి మాట్లాడితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కోపం వస్తుంది. అవును. కానీ ఈ రోజు వరకు నేను వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ రోజు వరకు ప్రభాస్ గారు నా గురించి ఒక చెడ్డ పదం వాడాల. అవును, వాడలేదు. రెండోది, ఈ రోజు వరకు కూడా ప్రభాస్ గారు నాకు టచ్లో ఉంటారు. ఓ,
నాకు టచ్లో ఉంటారు. ప్రతిదీ డిస్కషన్ జరుగుతుంది. మా మదర్ పోతే మా మదర్ ఈ ప్రాపగండాల వల్ల, ఈ భయంకరమైన ప్రాపగండాల వల్ల, పెద్ద మనిషి కాబట్టి 76 సంవత్సరాల వయస్సులో ఆమె తట్టుకోలేకపోయారు ఇవన్నీ. సో ఆమె స్ట్రెస్ వల్ల చనిపోయినారు. అయ్యో, ఇవాళ కరెక్ట్గా నిన్నటికి 45 రోజులు అయింది. అందుకనే నేను గుండు కొట్టించుకున్నా. నిన్నటికి 45 రోజులు అయింది అమ్మ చనిపోయి. సో అయినా ఇంకా సోషల్ మీడియాలో ఇంకా వాళ్ళు నన్ను టార్గెట్ చేసే వాళ్ళు చేస్తానే ఉన్నారు. మా మదర్ ఆ టెన్షన్కు ఏమైపోతుందో వీడికి అని చనిపోయినారు. టెన్షన్కు ఆయనకు తెలిసి కన్సర్న్ చూపించినారు నాకు. రెండోది ఏమంటారంటే, మీరు ఫుల్ స్ట్రాంగ్ స్వామి, మీరు మిమ్మల్ని ఎడదట్టుకుంటారు జనాలు, మీరు స్ట్రాంగ్, మీరు సినిమా హీరోలకు సినిమాలు పోతే ఎంత టెన్షన్ భరిస్తారో మీకు తెలీదు, మాకు తెలుసు ఎంత టెన్షన్ అనుభవిస్తారో. అలాంటిది మీరు మాకంటే ఎక్కువ ప్రెషర్ తీసుకుంటారు అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ప్రభాస్ గారు నాతో బాగుంటారు, కానీ అభిమానులకు ఏం కోపం వస్తుంది అంటే, మా ప్రభాస్ గురించి నువ్వు ఇట్లా చెప్తావా అని వాళ్ళ కోపం వస్తుంది. సో వాళ్ళ కోపాన్ని నేను అర్థం చేసుకోగలుగుతా. అందుకని నేను కూడా ఏంటంటే భాష మారుద్దామనే ప్రయత్నం చేస్తాను. అఫ్ కోర్స్ ఇక మీద నేను చెప్పాను అనుకో, బట్ భాష మారుద్దాం. చాలా అంటే ఎట్లుంటుంది అంటే, ఈ మధ్యకాలంలో ఒక సినిమాలో ఒక బిట్టు చూసాను నేను, హార్ట్లో హోలు అనగానే అంటాడు వాడు, అనగానే బెజ్జం అంటాడు, చిన్న బెజ్జం అంటాడు, ఓ అంతేనా అని ఇట్లా చెప్పాలి జనాలకి. ఓకే, నాకేమో మస్కా రాదు నాన్న, స్ట్రైట్ మస్కాలు కొట్టడము ఇవన్నీ నాకు రావు. బట్ దానివల్ల నేను సమస్యలు ఫేస్ చేస్తున్నాను. దీంట్లో క్వశ్చన్ ఉంది స్వామి, మీరు ప్రభాస్ గారి ఫ్యాన్స్ని హర్ట్ చేస్తున్నా అన్నారు, బట్ మీరు చెప్పారు సలార్ సినిమా పోతుంది, ప్రభాస్కి కెరియర్ లేదు, పోయే కొద్ది డౌన్ఫాల్ అన్నట్లుగా ప్రొజెక్ట్ అయింది. అంటే మాకు అర్థమైంది అట్లా. దాన్ని ప్రూవ్ చేయడానికి సలార్ సినిమా హిట్ అంటే మీరు మళ్ళీ మేము తెచ్చి కలెక్షన్లు రాలేదు అని చెప్పి మళ్ళీ మీ మాటని నెగ్గేలాగా చేసుకోవాలంటే, ఇక్కడ ఎట్లుంటదంటే నువ్వు ఇంటర్వ్యూలు చూస్తావు అనుకుంటా నాకు తెలిసి. అవును, దిల్ రాజు గారు అయితే టాలీవుడ్లో నెంబర్ 1 ప్రొడ్యూసర్. రాధాకృష్ణ గారితో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నీకు గుర్తుందో లేదో, బాహుబలి పార్ట్ 1 ఫైనాన్షియల్ గా నష్టం అని చెప్పారు. అవును, యు ఆర్ బిలీవ్ ఆర్ నాట్, నువ్వు చూసావా లేదా? ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తే నమ్ముతారు అది? సో ఇది హిట్ ఆఫ్ అట్టా? నేను అడిగినానికి ఆన్సర్ చెప్పు, నేను నిన్ను అడుగుతున్నా. ఓకే, అంటే ఫ్లాప్ అయితే కాదు స్వామి. ఫ్లాప్ ఇక్కడ అది కాదు నేను చెప్పేది, పబ్లిసిటీకి ఒరిజినాలిటీకి సంబంధం లేదు. మ్యాచ్ కాలేదు. రెండోది, అసలు నేను గెలవాలి అని నా లైఫ్ లో కోరుకోను. ఎక్కడ? ఆస్ట్రాలజీలో. నేను ఆస్ట్రాలజీలో ఓడిపోవాలని కోరుకుంటా. ఎందుకు అంటే నేను చెప్పేటి అన్ని నెగిటివ్స్ చెప్తా. ఓకే, ప్రతి నెగిటివ్ అవతల వాడికి జరగకపోతే నాకు సంతోషం. ప్రభాసు 100 సంవత్సరాలు బ్రతకాలి, 100 సినిమాలు తీయాలి, 1000 మందిని కాపాడాలి అనే కోరికనే తప్ప ప్రభాసు సినిమాలు పోవాలి అని నేను కోరుకోను. ఇన్ కేస్ మీ మాటల వల్ల నేను పోయినా, ఒకవేళ ప్రభాస్ సినిమా హిట్ అయితే నేను ఓడిపోయినందుకు సంతోషపడతా. ఓకే, ఈ మధ్య కాలంలో ఒక సినిమా ఇండస్ట్రీ కపుల్ గురించి మాట్లాడుతూ కూడా ఆ వీడియోలో 100 సార్లు చెప్పిన, నేను ఓడిపోవాలి, వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను ఓడిపోవాలి, వాళ్ళు కలిసి ఉండాలి అని చెప్పిన. అర్థమైందా? సో నేను ఎప్పుడు ఎవరి గురించి చెడుగా జాతకం చెప్తా తప్ప చెడు జరగాలని కోరుకోను. నాకే చెడు జరగాలని కోరుకుంటా. నాకు చెడు జరగడం అంటే నేను ఓడిపోవడం. సరే, అవతలి వాడికి ఇప్పుడు సుధీర్కి ఒక యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పింది అనుకో ఎగ్జాంపుల్, నేను ఏం కోరుకుంటా దేవుణ్ణి అంటే, దేవుడా సుధీర్ నన్ను అమ్మనాభూతులు తిట్టుకొని బయటికి వెళ్ళి, అంటే ఒక 6 నెలల లోపల నీకు యాక్సిడెంట్ జరుగుతుంది నానా అని చెప్పినప్పుడు నువ్వు నమ్మి బయటికి పోతావు. కానీ నేనేం కోరుకుంటా తెలుసా, ఈ 6 నెలల ఈ మనిషికి యాక్సిడెంట్ జరగొద్దు, నా మాట ఫెయిల్ కావాలి. సుధీర్ నన్ను బయటికి వెళ్ళి బండబూతులు తిట్టుకొని, వీడేం చెప్తాడు రా జ్యోతిషము, 6 నెలల తర్వాత నాకు యాక్సిడెంటే కాలే అనుకోని, కానీ నేను ఓడిపోయినా సరే బతకాలి. సరే, మీ ఇంటెన్షన్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక సొసైటీలో చూస్తున్నప్పుడు చాలా మంది వాళ్ళకి నచ్చిన ఆస్ట్రాలజీని చెప్పుకుంటూ వస్తారు, కానీ మీలాంటి వాళ్ళు ఏంటంటే ఒక రెస్పెక్టెడ్ స్టేజ్లోకి ఎదిగింటారు లైఫ్లో. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క కంట్రీని తిరుగుతున్నారు, లైఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, మీ దగ్గరికి పెద్ద స్థాయి వాళ్ళు కూడా వచ్చి చెప్పించుకుంటున్నారు. అలాంటి మీకు అవసరం లేని చోట వచ్చి పలానోళ్ళు పెళ్లి చేసుకుంటే ఇట్లయితుంది, వీళ్ళు విడిపోతారు, ఇవి ప్రొజెక్ట్ చేయకు అంటే మీ స్టాండర్డ్స్కి ఇది సెట్ కాదు కదా. స్టాండర్డ్స్కి సెట్ కావడం అని కాదు, ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళ జాతకాలను చెప్పగలగడము ప్రొఫెషన్ అనేది ఎవరికైనా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో మీ సిస్టర్ పెళ్ళి ఎంతమందికి తెలుసు సమాజంలో? మా చుట్టాల వరకు తెలుసు. మరి వాళ్ళది ఎందుకు తెలుసు సమాజం అంతా? సెలబ్రిటీ కాబట్టి. సో జనరల్గా సెలబ్రిటీస్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సెలబ్రిటీస్ జాతకాలు చెప్తాము. ఇట్ ఈస్ పిఆర్ వర్క్. మనం సమాజంలో ఎదగడానికి ఇది పనిచేస్తుంది. కాకపోతే నేను చేసిన తప్పు ఏంటంటే, ఒక పెద్ద తప్పు చేశాను. నేను ఏం చేసిన అంటే, నేను 100కి రీచ్ అయినాక కూడా కంటిన్యూ చేయడం నేను చేసిన తప్పు. నేను 100కు రీచ్ అయినా అని మీడియా ఇప్పుడు చెప్పింది నాకు, 2 నెలల నుండి చెప్పింది. అంటే అరే వేణుస్వామి నీ లెవెల్ దాటిపోయినావు నువ్వు అని చెప్పడం వల్ల ఇప్పుడు నేను నిర్ణయం తీసుకున్నా. ఓకే నేను ఎక్స్ట్రీమ్ పోతున్నా, ఆల్రెడీ మనం దాటిపోయినాము, సెలబ్రిటీల కంటే కూడా దాటిపోయినాము. అంటే ఇప్పుడు ఇవాళ నువ్వు నన్ను ఎవరు దాని జాతకం అడుగు నేను చెప్పాను. ఎందుకు చెప్పానంటే,
వాళ్ళు నాకేం డబ్బులు ఇస్తున్నారా? అదే స్వామి, ఇప్పుడు నాకు కావాలా? ఇప్పుడు నేను అనేది ఇప్పుడు 100 మాట్లాడుతున్నా. అయ్యాక ఇప్పుడు 100 దాటిన నేను ఇప్పుడు నేను చెప్పను. ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఒకటి నాకు డబ్బులు లేకుండా జాతకం చెప్పడము, రెండోది నాకు లాభం లేకుండా వాళ్లకు రెమెడీ చెప్పడము నాకు అవసరం లేదు. ఓకే, నేను చెప్పను. ఇప్పుడు వాడికి సమస్య ఉంది, ఒక వ్యక్తికి సమస్య ఉంది అని నేను చెప్పినప్పుడు జనాలు ఏమనుకుంటారు, వాళ్ళు తీసుకోరనుకుంటారు. కానీ నన్ను మానిటర్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు చూస్తారు. అవును, వాళ్ళు చూసి రెమెడీ నా ద్వారా కాకుండా వేరే వాళ్ళ ద్వారా చేసుకొని బాగుపడతారు. దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా? అది జరగకపోవచ్చు. అర్థమైందా నీకు? ఆ రెమెడీ చేసుకోవడం వల్ల జరగకపోవచ్చు. అప్పుడు అది ఫెయిల్ అయ్యేది ఎవరు? నేను. అంతే కదా. నేను ఇప్పుడు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అవుతుంది అని నేను చెప్పిన, ఏది సెలబ్రిటీకి, వాడు అడగకుండా చెప్పినప్పుడు ఏమైతుంది అంటే ఆ వ్యక్తి నా దగ్గరికి రాకుండా, ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నా, అతను ఎక్స్రే అనుకుందాం, సపోజ్ ఎక్స్రే ఎట్లా వస్తుందో అట్లా ఎక్స్రే వచ్చింది. వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, సుధీర్ ఎక్స్రే నా దగ్గరకు వచ్చింది. సుధీర్కి అవసరం ఉన్నా లేకున్నా, సుధీర్ నీకు ఎక్స్రే వచ్చింది, కడుపులో నీకు ఫ్యాటీ లివర్ ఉంది, ఇగో ఇది రెమెడీ చేసుకో అని చెప్పిన. నువ్వు నా దగ్గరికి, నేను సోషల్ మీడియాలో చెప్పినప్పుడు నువ్వు నా దగ్గరికి రాకపోవచ్చు, వేరే డాక్టర్ దగ్గరికి పోవచ్చు, పోయి నువ్వు రెమెడీ చేసుకోవచ్చు. అవును. కానీ నువ్వు బయటకి ఏం చెప్తావు? నాకేం లేదు, అంత బాగానే ఉంది అని చెప్తావు. ఎందుకు? నీ పబ్లిసిటీ బయట ఎక్కడికి వచ్చి నువ్వు డ్యామేజ్ అవుతావు అని చెప్పుకో. ఓకే, అప్పుడు ఎవరు డ్యామేజ్ అవుతారు? నేను డ్యామేజ్ అవుతున్నా. అదే నీ గురించి నేను చెప్పలేదు అనుకో, అసలు ఉండదు, ఇంకా అసలు ఉండదు కదా. అసలు అల్లుల్లే ఉండదు కదా. కానీ ఇక్కడ డ్యామేజ్ ఎవరైతారు? అప్పుడు నువ్వైతావు. కరెక్ట్. అలా కావద్దు అని ఇన్ని రోజులు కోరుకున్నా, అలా జరగొద్దు అని కోరుకొని చెప్పినా, అంతే తప్ప నాకు దీంట్లో వచ్చేదేం లేదు. ఒక వ్యక్తిగా మిమ్మల్ని గౌరవిస్తుంటారు, క్వశ్చన్స్ చేస్తుంటారు, అదంతా మీ వరకు ఉంటే ఒక రకం. కానీ ఆ గౌరవం కానీ, ఆ క్వశ్చనింగ్ కానీ, ఆ నెగిటివ్నెస్ కొన్ని విషయాల్లో కానీ, ఫ్యామిలీ మీదకి వచ్చి వైఫ్ మీద కానీ, పిల్లల మీద కానీ, అమ్మ మీద కానీ వచ్చినప్పుడు మీరు మెంటల్గా ఫీల్ అవ్వరా? నా కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేశారు, నేను కదా మాట్లాడింది అనేది ఆలోచించరా? అంటే ప్రస్తుత సమాజంలో దట్ ఈస్ వెరీ కామన్ కదా. పెద్ద హీరోలు ఫేస్ చేస్తున్నారు, పెద్ద హీరోలు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు కంటే గొప్ప వ్యక్తిని కాదు. చంద్రబాబు నాయుడు బాగా టార్గెట్ చేశారు ఎలక్షన్లకు ముందు, అట్లనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. హార్దిక్ పాండ్యా ఎంత క్లిక్ అయ్యిండు అతన్ని టార్గెట్ చేసిన తర్వాత. సో నేను అనేది ఏంటంటే, సోషల్ మీడియా యుగంలో ఈ మెయింటెనెన్స్ తాలూకా వాళ్ళు ఒక్కొక్క పార్టీకి, ఒక్కొక్క హీరోకు 25,000 అకౌంట్లు ఉంటాయి సోషల్ మీడియాలో. సో మనం తట్టుకోలేం వాళ్ళను. ఇప్పుడు నేను ఉదాహరణ, ఒక పార్టీ మంచిది అని చెప్తే ఆటోమేటిక్గా ఇంకో పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తారు కంపల్సరీ. సో వాళ్ళ దగ్గర 25,000 అకౌంట్లు ఉంటాయి. ఓకే. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా నేను చూస్తుంది ఏంటంటే, నన్ను ఎవరన్నా తిడుతుంటే, కింద వాడిని తిడుతుంటే, వాళ్ళ అకౌంట్ మెయింటెనెన్స్ వాళ్ళు పాజిటివ్ నెగిటివ్ నా మీద పెట్టిన పాజిటివ్ కామెంట్స్ అన్ని డిలీట్ చేసేస్తారు. ఓకే. సో టార్గెట్ చేసి మరి మిమ్మల్ని ఇది 100% టార్గెటెడే. అంటే దీనివల్ల వాళ్ళు కోరుకునేది ఏంటంటే అల్టిమేట్గా ఒకటి ఏంటంటే, వేణుస్వామిని మనం కొట్టాలా ఫైనాన్షియల్గా, జాతకాలను చెప్పుకోవద్దు. అంటే ఏంటి, మీ దగ్గర వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి? డబ్బులు అంటే అది కాదు అక్కడ. ఇప్పుడు ఎవరినైనా ఎవరు కొడతారు? కొడితే నువ్వు ఎదుగుతావా ఎదగలేవా అని. ఇప్పుడు ఉదాహరణ, సుధీర్ నువ్వు ఇప్పుడు యాంకరింగ్ చేయకుండా నేను ఆపితే నీకు ఫైనాన్షియల్ నష్టం అవుతుందా కాదా? అవుతుంది. నువ్వు మళ్ళీ కొత్త ఎత్తుకోవాలనా లేదా? వెతుక్కోవాలి. అంతే సింపుల్. ఇంట్లో ఇంతకంటే ఉండదు. ఓకే. వేణుస్వామిని మనం జాతకాలు చెప్పనివద్దు అంతే. అంతకంటే వాళ్ళ సింగిల్ పాయింట్ ఏజెండా, అంతకంటే పెద్ద ఘోరంగా వాళ్ళు చేసేది ఏమి ఉండదు. అండ్ ఒక వ్యక్తిగా మీకు మంచి చెడు రెండు కనిపిస్తుంటాయి సొసైటీలో. ఎప్పుడన్నా ఏదన్నా విషయానికి బాగా హర్ట్ అయ్యారా? అరే ఇది ఎందుకు నా మీద ఇలా ప్రొజెక్ట్ అవుతుంది, ఈ మాట ఎందుకు నన్ను ఇంత నెగిటివ్ చేస్తుంది? ఎందుకంటే కొన్ని శాటిలైట్ ఛానల్స్లో కూడా వేణుస్వామి ఇట్లా, వేణుస్వామి అట్లా, ఈ వీడియో వినండి, ఈ చాగంటి ప్రవచనాలు వినండి, దీనిలో ఈ జెన్యూనిటీ, ఇందులో ఈ ఫేక్, ఇట్లా కంపారిజన్ చేస్తుంటారు. సో మీ ప్రకారము మీరు చాలాసార్లు చెప్పారు, నేను బ్రాహ్మణ్ని కాదు, నేను ఆస్ట్రాలజర్ని, నాకు దానికి చాలా డిఫరెన్స్ ఉందని. సో అలాంటి వ్యక్తిని అట్లా సోషల్ మీడియాలో, అది కూడా శాటిలైట్ ఛానల్స్లో పెట్టి మరీ టార్గెట్ చేసి కేసులు పెడుతుంటే మీ రియాక్షన్ ఏంటి? ఏం లేదు, నేను ఆ పబ్లిసిటీని అయితే నేను పెద్ద పట్టించుకోను. ఓకే. నాట్ బాదర్డ్, నో రిగ్రెట్స్. నాట్ బాదర్డ్, నో రిగ్రెట్స్. ఓకే. అట్లీస్ట్ మీ చుట్టూ ఉన్న ప్రజలు, అంటే మిమ్మల్ని నమ్మే క్లయింట్స్ నుంచి అన్న ఏంటి మీ గురించి ఇలా వస్తుంది అంటే ఏం లేదు. ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతాడు. ఒకడు వచ్చి స్వామి అని చంపేస్తా, పొడుస్తా, నరుకుతా అంటాడు. అరే ఊరుకోరా పోయి నువ్వు లైట్ తీసుకో అంటాం. ఒకడేమో నా ఏడుస్తాడు, ఒకడేమో కన్నీళ్ళు పెట్టుకుంటాడు, ఒకడు బాధపడతాడు. ఎవరి ఎమోషన్స్ వాళ్ళు. ఇప్పుడు నా చుట్టూ ఉండే వాళ్ళందరూ, ఇప్పుడు రాముడు అంటే నాకు ఇష్టం, నీకు ఇష్టము. ఇప్పుడు రాముని ఎవడో తిట్టిండు రోడ్డు మీద, తిట్టంగానే కత్తులు పట్టుకుని అయితే పోం కదా, అందరం పోం కదా. అట్లా పోరని లేరు, ఎవడో ఒకళ్ళు ఇద్దరు పోతారు, కానీ మనందరం పోతలేం కదా. అంత మాత్రాన వేణుస్వామికి సపోర్ట్ గా జనాలు బయటికి రాలేదు అంటే వాళ్ళని ఆపుతున్నది నేనే. మీరు ఎందుకు వస్తారా బాబు, నేను కొట్లాడుకుంటా. నా ఉద్దేశం ఏంటంటే,
ఇవన్నీ నేను సమస్యలు అనుకుంటున్నా. ఈ సమస్యల నుండి నాకు నేను బయటపడకపోతే అసలు నేను జ్యోతిష్యం చెప్పడానికి పూజలు చేయడానికి అన్ఫిట్. ఇప్పుడు నాకు నేను ఈ సమస్యల నుండి ఎట్లా బయటపడ్డా అనేది దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. దట్ ఈస్ ఫైనల్ ఆన్సర్. ఈ ఆన్సర్ జనాల దగ్గరికి వెళ్ళిందంటే అది వేరే రకంగా ఉంటుంది. అవును, సమస్యలు నాకు వస్తాయి, ప్రతి ఒక్కడికి వస్తాయి. ఇవి సమస్యలే. ఈ వాడు మీడియాలో పెట్టంగానే కింద కామెంట్ పెట్టంగానే లబలబల తడుపుకునే టైపు కాదు కదా. అవతలలో ఏమనుకుంటారు అంటే అండర్ ఎస్టిమేట్ వేసి కొన్నిసార్లు అండర్ ఎస్టిమేషన్ వేయడమే మనం చేసే తప్పు. అంటే ఉదాహరణ, శత్రువును ప్రత్యర్థిని కరెక్ట్ ఎస్టిమేషన్ వేస్తే జడ్జిమెంట్ కరెక్ట్గా ఉంటుంది. అండర్ ఎస్టిమేషన్ వేస్తే మన జడ్జిమెంట్ తప్పు ఉంటుంది. మనం వేసే బాణం కూడా తప్పు అవుతుంది. ఇప్పుడు నన్ను ఏదో బాధ పెట్టినా అని అనుకుంటే అది తప్పు. నేను బాధపడతలేను కదా. ఐఎమ్ డూయింగ్ మై జాబ్. నేను నా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా, నేను కంటిన్యూ చేస్తున్నా. నాకు వచ్చిన ఒకే ఒక్క హడల్ మా మదర్ చనిపోవడం, అదొకటే వచ్చింది. అదొకటే నాకు కష్టం వచ్చింది తప్ప మిగతా విషయాలు సోషల్ మీడియాలో నన్ను తిట్టడాలు, నన్ను ట్రోల్ చేయడాలు, నాకు సపరేట్ నా ఫోన్లో సపరేట్ ఫోల్డర్ ఉంటుంది, ట్రోలింగ్ ఫోల్డర్ అని. నేను అవన్నీ డౌన్లోడ్ చేసుకొని రాత్రి పడుకునేటప్పుడు ఎంజాయ్ చేసి పడుకుంటా. ఎంజాయ్ చేస్తా ట్రోలింగ్ ఎంజాయ్ చేస్తా. నేను ఎంజాయ్ చేసి పడుకుంటా. సో నా కూతురు నా మీద ఏమైనా మేము చూస్తే నాకు పెడుతుంది. సో నేను ఎంజాయ్. కారణం ఏంటంటే ఇది నా లైఫ్ కాదు. నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటా. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను ఏం చేస్తా, అగ్రిమెంట్ చేసుకొని ల్యాండ్ అమ్ముకుంటా. సో నాకంటూ ఇండివిజువల్గా డబ్బు సంపాదించే తెలివి చాలా ఉంది. నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు. ఇది తప్ప నాకు ఇంకేం రాదు అన్నట్టు కాదు. సో ఆస్ట్రాలజీ అనేది నాకు చాలా చాలా ఇష్టమైన సబ్జెక్టు. నాకు విపరీతమైన కసి ఆస్ట్రాలజీ అంటే. అంతే తప్ప ఈ ఆస్ట్రాలజీ లేకపోతే ఈ క్షణంలో నేను 100 వ్యాపకాలు చేసుకుంటా. ఇవి అడ్డుపడుతున్నాయి ఇంకా నాకు. ఆస్ట్రాలజీ అనే ముసుగు తీసేస్తే, అంటే మాస్క్ తీసేస్తే, ఈ ప్రొఫెషన్ తీసేస్తే నేను ఏదంటా చేసుకోగలుగుతా. ఆంధ్ర వెళ్ళిపోయి భీమారంలో ఒక 100 ఎకరాల రొయ్యల చెరువు పెట్టుకుంటా. అంత ఉందా ఆస్తి? ఆస్తి కాదు నాన్న, ఆస్తి కాదు నేను మాట్లాడేది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటున్నా నేను అనేది. ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటున్నా నేను అనేది. డిగ్నిటీ ఆఫ్ లేబర్. వైన్ షాపులు పెట్టుకుంటా టెండర్లలో. నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఒక సిండికేట్లో జరిగిందంటే నాకు 10 వైన్ షాపులు వస్తాయి. హైదరాబాద్లో మంచి మార్ట్ పెట్టుకుంటా. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే నన్ను ఫైనాన్షియల్గా కొట్టడం ఎవరి వల్ల కాదు. కారణం ఏంటంటే నాకు నా పెద్ద సపోర్టు నా వైఫ్. ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను జిఎస్టీ కడతా, తను జిఎస్టీ కడుతుంది. నేను ఐటీ కడతా, తను ఐటీ కడుతుంది. ద ఫస్ట్ ఆస్ట్రాలజీ ఇన్ వరల్డ్ జిఎస్టీ కట్టే ఆస్ట్రాలజర్ నేను ఒక్కనే. ఇన్ ద వరల్డ్ జిఎస్టీ కట్టే ఆస్ట్రాలజీ, నాట్ ఐటీ. ఐటీకి జిఎస్టీకి చాలా తేడా ఉంది. నేను జిఎస్టీ కడతా. సో అన్ని రకాలుగా నేను క్లియర్ ఉంటా. అలాగే నా వైఫ్ కూడా క్లియర్గా ఉంటుంది. నేను 10 సంవత్సరాలు కూర్చున్నా ఆమె హ్యాపీగా సంపాదించి పెట్టగలిగిన స్థాయిలో తనుంది. తను నెలకు 2 ప్రోగ్రాములు చేస్తే చాలు. తను చేసేటి అన్ని ఇంటర్నేషనల్ కాన్సర్ట్స్. తను 2 ప్రోగ్రాములు చేస్తే చాలు. నేను హ్యాపీగా ఒక 5 పనులను పెట్టుకొని నా లైఫ్ నేను లీడ్ చేసుకోవచ్చు. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఎక్కడ కూడా నన్ను కొట్టడం అనేది ఎవరి వల్ల కాదు. ఒకవేళ కొట్టిరు అనుకుందాము, నేను ఏమంటాను, నేను ఛాలెంజ్ విసిరినా ఒక ఇంటర్వ్యూలో, ఆస్ట్రాలజీ బంద్ చేయడానికి నేను రెడీ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆస్ట్రాలజీ బంద్ చేయించండి అని అడిగిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆస్ట్రాలజీ బంద్ చేస్తే నాకు వచ్చేది ఏం లేదు. నేను హ్యాపీగా నా వేరే వర్క్ చేసుకుంటా. సో ఆస్ట్రాలజీ మీద బ్రతకాలనే ఉద్దేశం నాకు లేదు. కూల్. అండ్ వైఫ్ విషయానికి వచ్చారు. సో మీది లవ్ మ్యారేజ్ అని చాలా మందికి తెలుసు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఆ రోజుల్లో ఇద్దరు ఎదురుపడి ఇష్టపడి ఆన్ ద స్పాట్ డెసిషన్ తీసుకున్నారంటారు. ఇది ఏది నిజం ఇందులో? లవ్ మ్యారేజే, బట్ ఇమీడియట్ డెసిషన్ ట్రావెల్? టైం పట్టింది. కొన్ని రోజులు నడిచింది. నడిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఇష్టంతోనే చేసుకున్నాం. ప్రేమించి ఇష్టంతోని, ప్రేమ అరేంజ్డ్ మ్యారేజ్గా కన్వర్ట్ అయ్యి జరిగింది. అండ్ ఎక్కువగా వీణా గారు మిమ్మల్ని తిరుపతి లడ్డు అని పిలుస్తారంట? తిరుపతి లడ్డు ముద్దుగా పిలుచుకుంటుంది. అంటే జనరల్గా ఇప్పుడు ఎట్లుంటుంది అంటే నా పర్సనాలిటీ వేరు, తన పర్సనాలిటీ వేరు. అవును. సో అందువల్ల ఏంటంటే నేను లావుకుంటా కాబట్టి, జనరల్గా ముద్దుగా ఉంటా కాబట్టి బయటి వాడికి మనం అవకాశం ఇవ్వద్దు అని తనే తిరుపతి లడ్డు అంటది. అంటే నేను లావుకున్నాను దాని ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్తో పిలుస్తారు. బట్ ఈ సోషల్ మీడియాకి వచ్చేసరికి అంటే మీరు అన్నట్లు ఇద్దరు డిఫరెంట్ పిక్చరైజేషన్. ఒకరు లావుగా ఉంటారు, ఒకరు సన్నగా ఉంటారు. బట్ అది మీ భార్య భర్తల అనుబంధం, మీ రిలేషన్. కానీ దాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో ట్రోల్స్ లో పెట్టడం, వీణా గారిని ట్యాగ్ చేసి మన అయిపోయింది కదా నాన్న, మన చూపించింది కదా. ఇప్పుడు ఈ సమాజంలో ఎంతమంది భర్తలు కష్టపడితే భార్యలు వచ్చి ముందర పడుతున్నారు? ఎగ్జాక్ట్లీ. ఎవ్వరు లేరు. సొల్లు పురాణం తప్పించుకొని తిరుగుతారు అందరూ. భర్తకు భార్య సపోర్ట్ లేడు, భార్యకు భర్త సపోర్ట్ లేడు. ఎందుకు డివోర్స్ అవుతున్నాయి? 100 పెళ్లిలలో 80 పెళ్లిలు ఎందుకు డివోర్స్ అవుతున్నాయి? ఎక్కడ సహకారం లేదు భార్యాభర్తలకు. నా వైఫ్ వచ్చి నిలబడ్డది ముందర, రుబాబుగా నిలబడ్డది. అవును. నిలబడితే మళ్ళీ నువ్వే వచ్చి తిడతావు, నువ్వెందుకు వచ్చినావని.
ఇప్పుడు జనాలు రాకపోతేనేమో అరే నీ పెళ్ళాం వచ్చి నీకు సపోర్ట్ చేయదా అంటావు, సపోర్ట్ చేస్తేనేమో సపోర్ట్ చేసింది అంటావు. సో సమాజమే అట్లాంటిది. ఈ సమాజాన్ని పట్టించుకున్నంత దరిద్రం ఇంకోటి లేదు. ఈ సోషల్ మీడియాలు పట్టించుకోవాల్సిన పని లేదు. నార్త్ ఇండియా ట్రావెల్ చేసే వాళ్లకు మన తెలుగు సోషల్ మీడియా గురించి అర్థమవుతుంది. ఓకే, తెలుగు సోషల్ మీడియా ఎక్స్ట్రీమ్లీ దరిద్రము. నార్త్ ఇండియాలో మెయిన్ స్ట్రీమ్ ఛానల్ చూడరు, ఓన్లీ వాళ్ళు మామూలు ఎంటర్టైన్మెంట్ చూస్తారు తప్ప ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టులు ఇంత రచ్చ లేదు ఎక్కడ నార్త్ ఇండియాలో. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ట్రీమ్లో ఉంది. ఇంకా వాడి ఇష్టం, ఇంకా వాడి నోటికి ఏది వస్తే అది పెడతాడు. వాటిని పట్టించుకుని సంసారాలు ఖరాబ్ చేసుకునే స్థాయిలో మనం ఉన్నామా? లేదు. ఇంకా ఆ లెవెల్లో పెద్ద పెద్ద హీరోల పరిస్థితి ఏంది? ఇప్పుడు 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళ సినిమాలు ఫెయిల్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు నన్ను ఎందుకు నిన్నాక మన దిల్ రాజు పెళ్లి చేసుకుంటే దిల్ రాజు తిట్టిరు, దిల్ రాజు పెళ్లి చేసుకుంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఆయన తిట్టిరు. నేను అనే పాయింట్ ఏంటంటే ఆయన చెప్పు కింద పెండతో సమానం వీళ్ళు. అంటే దిల్ రాజు స్టాండర్డ్స్ తీసుకుంటే ఆయన చెప్పు కింద పేడతో సమానం అనేవాళ్ళు. వీళ్ళ ఆయన కామెంట్ చేసేది. అంటే దిల్ రాజుకే దిక్కు లేనప్పుడు నా పరిస్థితి ఏంది? ఓకే, ఆస్ట్రాలజీ అనేసరికి ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో మాట్లాడుకునేది హిందూ ధర్మము, పైగా సనాతన ధర్మం. వేణుస్వామి పరంగా సనాతన ధర్మం అంటే ఏంటి అర్థం? సనాతన ధర్మం అంటే భారతదేశము మనుస్మృతి కానీ మనకి ఇచ్చినటువంటి శాస్త్రాలు కానీ అసలు ప్రపంచంలో ఏ దేశానికి లేవు. అంత భాండాగారం మన దగ్గర ఉంది. ఓకే, అది జ్యోతిష శాస్త్రం అవ్వచ్చు, ఔషధ శాస్త్రం అవ్వచ్చు, చెరకుడు రాసినటువంటిది కావచ్చు, హయగ్రీవుడు రాసినటువంటిది కావచ్చు, అంటే ఆయుర్వేదానికి సంబంధించి కావచ్చు. అసలు ఎనీథింగ్ యూ కెన్ తీసుకుంటే ఎక్స్ట్రీమ్ లైఫ్. 4 వేదాలలో కూడా రాకెట్ ఎట్లా తయారు చేయాలను అనేటువంటి విషయాన్ని కూడా చర్చించినారు వాళ్ళు. దాంట్లో ఈ విమానాన్ని ఎట్లా తయారు చేయాలని కూడా చర్చించినారు. సో వాటిని కొంతమంది ఈ సనాతన ధర్మం కావచ్చు, హిందూ ధర్మశాస్త్రాలను కావచ్చు, మనం వాటిని ముందుకు తీసుకెళ్లడంలో చాలా వరకు ఫెయిల్ అవుతున్న విషయం వాస్తవం. కారణం ఏంటంటే పితృకార్యం, ఎగ్జాంపుల్ చెప్తా. పితృకార్యం అంటాం. పితృకార్యం అంటే తల్లి తండ్రి చనిపోతే మనకు ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి కర్మ చేయాలి. ఓకే, పిండ ప్రధానాలు ఇవేనా? పిండ ప్రధానాలు. మొన్న 1 మంత్ బ్యాక్ మీకు ఐడియా ఉందో లేదో పిత్రమావాస్య అని వచ్చింది. అవునవును, మొన్న పెద్దల అమావాస్య అంటారు కదా. పెద్దల అమావాస్య వచ్చింది. పెద్దల అమావాస్య వచ్చినప్పుడు ఏమైంది అంటే పెద్దల అమావాస్యలో ఒక ఇంట్లో ఒక బ్రాహ్మడు ఒక స్పెషల్ బిల్డింగ్ ఒకటి కట్టించుకున్నాడు వాడు. అంటే జనరల్గా ఇవన్నీ బయట చేయడానికి లేదు. అమావాస్య అనేటువంటిది మనకు పెద్దలకు పిండాలు పెట్టడము, పెద్దలకు బియ్యం ఇవ్వడం అనేటువంటిది కాన్సెప్ట్. జనరల్గా ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో ఏం జరిగింది అంటే ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు చనిపోతే పిండాలు పెట్టడానికి ప్లేస్ లేక ఎవరి ఇళ్లలో వాళ్ళు పెట్టుకోలేక వాటి కోసం స్పెషల్ బిల్డింగ్స్ కట్టించుకున్నారు. కాలనీలలో బిల్డింగ్స్ కట్టారు. అంటే కొన్ని కాలనీస్లో ఉదాహరణ హైదరాబాద్ మొత్తంలో ఒక 25 బిల్డింగ్స్ ఉంటాయి ఇప్పుడు అవి. అంటే ఎవరికి ఏం జరిగినా హైదరాబాద్ నుండి ఆ ఏరియాకి వచ్చి చేసుకుంటారు. అట్లా దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలో ఉంది, అట్లా కవాడిగూడలో ఉంది, అట్లా రామ్నగర్లో ఉంది. సో రామ్నగర్లో ఒక పంతులు ఒక ఫ్యామిలీకి సంబంధించిన పిండాలు పెట్టిస్తుంటే కాలనీ వాళ్ళు వచ్చి అటాక్ చేశారు, ఇక్కడ పెట్టొద్దు అని. ఓకే, దాని మీద మాట్లాడడానికి ఎవ్వడు రాల. ఇలా చేసుకుంటూ పోతే చివరికి ఏ పూజలు ఎవడు చేయలేడు. అంటే లాస్ట్కు పిండ ప్రధానాలను కూడా తప్పుపట్టే స్థాయికి మన సమాజం వచ్చింది. ఎందుకు అంటే పిండ ప్రధానాలు అనేటువంటివి పితృకార్యానికి కిందకి వస్తాయి. అవును, పితృకార్యము అంటే మామూలుగా నువ్వు వినుంటావు ఒక మాట, పంచప్రాణాలు అని విన్నావు ఎప్పుడన్నా? పంచప్రాణాలు, అరే వాడి మీద పంచప్రాణాలు పెట్టుకుంటారు. పంచప్రాణాలు అంటే అగ్ని, ఎముక, రాయి, పక్షి, కర్త. అగ్ని అంటే మనం దానం చేసిన అగ్ని, ఎముకలు, అందుకని ఎముకలు తీసుకెళ్లి అస్థికలు అలా కలుపుతాం నీళ్ళలో. ఓకే ఓకే. రాయి, కుండకు రాయితో బొక్క పెడతాం కదా, అవును, తలగొరి పెట్టేప్పుడు. అవును, ఆ రాయి. తర్వాత పక్షి, కాకే కాదు ఏదైనా సరే పక్షి వచ్చి తింటది అని వెయిట్ చేస్తాం కదా, పక్షి. చివరిగా కర్త. కర్త అంటే చేయువాడు. ఓకే, ఈ 5గురిని అంటి పెట్టుకొని ఆత్మ అనేది ఉంటుంది. ఈ 5 క్లియర్ అయితేనే ఆత్మ పరలోకానికి వెళ్తుంది. ఓకే, అప్పుడే ఈ మొత్తం 12 రోజుల కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. దినాలు అంటారు కదా, దినాలు అంటాం. ఈ 12 రోజుల కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. సో దాంట్లో పిండాలు ఒక భాగం. ఓకే, దాంట్లో పిండాలు, కర్మకాండలో పిండాలు ఒక భాగం. పిండాలు పెట్టకపోతే నువ్వు అబ్జర్వ్ చేసామో లేదో, పిండము అని 2 సార్లు వాడతాం మనం మన జీవితంలో. ఒకటి ఎవరన్నా చనిపోయినప్పుడు పెట్టేది, 2 మనం పుట్టక ముందు అమ్మ కడుపులో ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఆ రెండింటిని మనము ఊహాజనిత రూపంలో ఊహిస్తాం.
ఆ కడుపులో ఉన్నది పిండమే, మనం ఆత్మకు పెట్టేది పిండమే. అవును. సో ఈ రెండు విముక్తి కావాలి, భూమి మీదకి రావాలి అంటే పిండము మనిషిగా మారాలి, భూమి నుండి పైకి వెళ్ళాలి అంటే పిండము మనిషి ఆత్మరూపంలో పైకి చేస్తుంది. ఓకే. సో ఇంత మంచి కార్యము. ఇంకొకటి వంశోద్ధారకుడు అంటారు. అవును. వంశోద్ధారకుడు అంటే డబ్బు సంపాదిస్తాడని కాదు అర్థం అక్కడ. వంశానికి వారసుడు కాదు. ఓకే, కాదు. వంశోద్ధారకుడు అంటే మొత్తము పైన 7 తరాలు, కింద 7, అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అంటే 14 తరాలను వాళ్లకు మోక్షాన్ని కల్పించేవాడు వంశోద్ధారకుడు. ఓకే ఓకే. ఇప్పుడు ఉదాహరణ, మీ ఇంట్లో ఎవరన్నా పెద్ద మనిషి చనిపోయారు, మీ ఇంట్లో పెద్ద మనిషి చనిపోయారు. పెద్ద మనిషి చనిపోయినప్పుడు ఇక్కడ తెలంగాణలో ఏమంటారు, పెద్దల్లో కలిపినామంటారు. అవును. పెద్దల్లో కలపడం అంటే అదే. పెద్దల్లో కలపడం అంటే పెద్దల్లో చనిపోయిన వాళ్ళల్లో కలిపేసిన మా పేరును అని అర్థం అక్కడ. ఓకే. అయితే పెద్దల్లో కలపడం దాని అర్థం ఏంటంటే, ఉదాహరణ ఇప్పుడు పైనుండి తీసుకుంటే మనము రంగాచార్యులు అనే వ్యక్తి, శేషాచార్యులు అనే వ్యక్తి, రామాచార్యులు అనే వ్యక్తి, ముగ్గురు ఉన్నారు అనుకుందాం. మా నాన్నగారు చనిపోయినారు. మా నాన్నగారి పేరు డైరెక్ట్గా మంత్రాల్లోకి వచ్చేది, డైరెక్ట్గా ఈ ఆ పొజిషన్లోకి వెళ్ళిపోదు. ఈ ముగ్గురు పైన వెయిట్ చేస్తున్న వాళ్ళల్లో ఒక్కళ్ళు మోక్షానికి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఆ వ్యక్తిని మోక్షానికి పంపిస్తాడు. ఎప్పుడు పంపిస్తాడు? 12 రోజుల కర్మ జరిగిన తర్వాత పంపిస్తాడు. ఓకే. అంటే ఉదాహరణ మా నాన్న అంటే దీంట్లో ఒక చిన్న డౌట్, దీంట్లో ఇంకొక రకంగా ఎట్లా చెప్తారంటే, నాకు తెలిసి చాలా మంది ఇప్పుడు నాకు పెళ్ళయింది, నా భార్యకి ఒక పాపనో బాబో పుడితే, అమ్మాయి పుడితే పైన పితృలకి ఒకరికి ఉపశమనం వచ్చిందంటారు. చాలా తప్పది. అదే చెప్తున్నా, తప్పది. మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారి నాన్న అంటే మా తాత, మా తాతగారి నాన్న అంటే ముత్తాత. ఓకే. సో ఇక్కడ మా ముత్తాత కంటే ముందుండేది ఇంకో తరం ఉంటది. అవును. వాళ్ళని 3 తరాలు అంటారు. 3 తరాలలో ఆల్రెడీ ఆ 3 తరాలు దే ఆర్ వెయిటింగ్ ఫర్ రిమూవబుల్. అంటే వాళ్ళు మోక్షం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు పైన. ఓకే. ఈయన చనిపోగానే, మా నాన్న చనిపోగానే వాళ్ళకి మోక్షం రాదు. మా నాన్నగారి కార్యక్రమాలు నేను సక్రమంగా నిర్వహిస్తే ఏ లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తే ఈయన ఈ ముగ్గురిలో ఒకళ్ళకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. సో ఈయన వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఈ కింద ఉన్నటువంటి వ్యక్తిని పైకి పూజ చేస్తే 3వ వ్యక్తి పైకి వెళ్ళిపోతాడు మోక్షంలోకి. మిగిలిన 2 ప్లస్ నాన్నగారు, ముగ్గురు వచ్చి లైన్లో ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ తరంలో వెళ్ళే వాళ్ళు మళ్ళీ వెళ్తారు. అందుకని ఇట్లా ఏ ఒక్కరైనా సరే వంశంలో వంశోద్ధారకుడు ఒక్కడు పుట్టినా, వాడు కరెక్ట్ కర్మకాండాలు జరిపించినా, పితృకార్యాలు చేయించినా మొత్తం వంశం సక్సెస్ అవుతుంది. ఓకే. అంటే వంశంలో మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే ఆత్మలు ఫ్రీ అయిపోతాయి. సో అందుకనే ఎవడన్నా ఒక్కడు వంశోద్ధారకుడు కావాలి జీవితంలో. వంశోద్ధారకుడు అంటే మొగోడు వచ్చి కట్టెపట్టుకుని పిండం పెడతాడని కాదు ఇక్కడ. 12 రోజుల కార్యక్రమాలను నిర్వహించి ఈ వంశాన్ని ఉద్ధరించి ఈ వంశాన్ని ముందుకు తీసుకెళ్లి మోక్షాన్ని ప్రసాదించే దిశగా తీసుకెళ్తాడు. కాబట్టి ఆ ఒక్క వంశోద్ధారకుడు గనక కరెక్ట్ గా చేయగలిగితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు సక్సెస్ అవుతాయి. ఓకే. సో కాలసర్ప దోషం అనేది ఉండదు మానవులకు. కానీ ఇవాళ ఏం చేస్తున్నాం, అమెరికాలో ఉంటాడు వాడు, తల్లిదండ్రులు చచ్చిపోతే మీరే దహనకాండాలు చేసుకోండి అని డబ్బులు పంపిస్తాడు. ఎగ్జాక్ట్లీ. అటువంటి వాళ్ళకి పాపం ఏం తగలదు. ఎందుకు తగలదు? సర్వనాశనం అవుతారు. ఓకే. సర్వనాశనం అవుతారు. అట్లనే ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చెయ్యని వాళ్ళు కూడా సర్వనాశనం అవుతారు. సర్వనాశనం అవుతారు. ఇప్పుడు అంతెందుకు నానా, ఇప్పుడు ఎలాగైతే పితృకార్యాలను అడ్డుకోవడానికి కొంతమంది మూర్ఖులు ప్రయత్నం చేస్తున్నట్లుగానే నేను చేసే తంత్ర మార్గంలో వామాచార కార్యక్రమాలలో, నేను చేసే బగాలముకి రాజశ్యామల పూజలు నేను చేయడంలో కూడా నన్ను కూడా విమర్శలు చేయలేక, నేను ప్రత్యక్షంగా దొరకకపోతే నన్ను టార్గెట్ చేయడం చేతగాక నా పూజల ద్వారా నా అమ్మవార్లను విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను చేసేది తప్పు అని. రెండోది, తెలివని వాడు విమర్శిస్తే నేను ఒప్పుకుంటా. పండితులు కూడా కావాలని నా మీద కక్షతో విమర్శిస్తున్నారు. మరి మీ పండితులకు ఏం పుట్టింది? మీరు పోతలేరా? మీరు చూస్తలే? తంత్ర మార్గం అంటే మీకు తెలియదా? వామాచారం అంటే మీకు తెలియదా? కానీ చెప్పాలి. ఎందుకు చెప్పొద్దు అంటే, ఈ దాడిలో వేణుస్వామి ఎక్కడన్నా లైఫ్ కోల్పోతాడేమో, ఈ దాడి ఇంత పెద్ద జరుగుతుంది కదా, మనం కూడా ఒక రాయి వేస్తే వీడు నాశనం అయిపోతాడేమో అని ఆలోచన. అంటే ఒక రకంగా నా మీద ఈగో వాళ్ళకు. నేను పెరిగిన పెరుగుదల వల్ల ఈగో, వీడు ఏంది మొత్తం ఎక్కడ చూసినా జ్యోతిష్యం అనగానే వీడి పేరు వినబడుతుంది అనే ఈర్ష. అంతకు మించి ఒరిజినల్గా ఏం లేదు. వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? పండితులు బయటికి వచ్చి, అయ్యా వేణుస్వామి ఎన్నుకున్న మార్గం కరెక్టే, ఆయన మార్గం ఎందుకు? తంత్ర మార్గము. నిమ్మకాయ లేనిది తంత్ర మార్గం ఉండదు. మనం శ్రీకాళహస్తిలో చేసే పూజ కూడా తంత్ర మార్గం. 300 రూపాయల పూజలో తంత్ర మార్గం పూజలు చేస్తున్నాము. నిమ్మకాయలు పెడతావుగా శ్రీకాళహస్తిలో, నిమ్మకాయలు లేకుండా చేయవు కదా, పాములు పెడుతున్నావు కదా, మరి ఆ పూజ మరి తంత్ర మార్గంలో చేస్తున్నావు కదా. మరి ఆ విషయం ఎందుకు చెప్పట్లేదు జనాలకి? అదే కదా. తెలంగాణలో సారా మాంసం లేకుండా పూజలు ఎడ చేస్తున్నారు? ఒక్క పూజ చెప్పు నాకు. యాదగిరిగుట్ట దర్శనానికి పోతే కిందికి దిగితే మొత్తం అదే కదా. ఇప్పుడు ఆంధ్ర కల్చర్ వేరు, తెలంగాణ కల్చర్. తెలంగాణలో నాకు నువ్వు మందు మాంసం లేని ఒక్క అమ్మవారి గుడి చెప్పు.
ఒక్క అమ్మవారి గుడి చెప్పు. బలి కూడా ఉంటుంది మళ్ళీ. అంటే ఏంది కసి, వేణుస్వామిని ఇంకా దొరికితే కోసేయాలి అన్నంత మేకను కోసినట్టు కోయాలని కసి. ఆ కసిలో పండితులు ఉన్నారు, ఇతరులు ఉన్నారు. కానీ వాస్తవంగా ఏంది, మీకు దమ్ము ఉంటే నేను డబ్బులు ఖర్చు పెడతా, రండి పోదాం కాశీకి. కాశీలో తీసుకుపోయి మీకు కాలభైరవ స్వామి టెంపుల్లో అభిషేకం మందుతో చేస్తారు. అవునవును, నేను చూసా, అందుకే అన్నాను. నువ్వు చూసినావా? అంటే కాశీలోనే అంత పెద్ద కాశీ శివలింగము, ప్రపంచంలోనే నెంబర్ 1 కాశీ దేవాలయంలో సారా వాడుతున్నారు కదా, మందు వాడుతున్నారు కదా, వీడియోస్ కూడా ఉన్నాయి కదా స్వామి. ఇక మరి ఏమనాలి వీళ్ళను? ఓంకారేశ్వర్లో కాలభైరవం దగ్గర మందు పోస్తున్నారు కదా, గణపతికి కూడా మందు పోస్తున్నారు కదా, అభిషేకం చేసి మందు రిటర్న్ తీసుకొచ్చుకొని తాగుతున్నాం కదా, అదే ప్రసాదం అని. మరి ఎందుకు కామెంట్ చేస్తలేరు? కర్ణాటకలోని 16 దేవాలయాల్లో, గణపతి దేవాలయాల్లో మందు మాంసం లేకుండా నైవేద్యమే లేదే. కన్నప్ప శివుడికి ఏం పెట్టిండు అంటే, నీకు కోపం వస్తే వేణుస్వామి చేసేటి అన్నీ ఉల్టపల్ట అయిపోతాయా? శాస్త్రం మారిపోతుందా? యోనికే మొక్కుతా. నాకు గౌరవం యోనంటే, నేను పుట్టింది అక్కడి నుండే, నాకు యోని తల్లి రూపము, నాకు జన్మనిచ్చింది. ఇవాళ రేపులు చేసే దొంగ కొడుకుల్లాగా నేను చేయట్లే. యోనికి మొక్కుతా, యోని రూపంలో ఉండే అమ్మవారికి మొక్కుతా. కామాఖ్యలో యోని రూపంలోనే ఉంటుంది అమ్మవారు, బరాబర్ మొక్కుతా యోనికి. నేను అందరిలాగా రేపులు చేస్తలేను. యోని నాకు ప్రతి అమ్మాయి అమ్మవారిలాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఇంకొక రూమర్ ఏం వాడారంటే, అది నాకు వాస్తవం అని అయితే నేను అనలేను, నేను చూడలేదు కాబట్టి, నగ్న పూజలు చేపిస్తాడు, ఒక్కలు ఇరగొడతారు. ఇంత డిస్కషన్ ఎందుకు? వాళ్ళే లైవ్ ప్లే చేసి ఈ పాటికి నేను డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ పెడితే తీసుకుపోయి నా మక్కలు ఇరగొడతారు, నా కాళ్ళు చేతులు ఇరగొడతారు. అవసరం లేదు కదా. బట్ ఇక్కడ ఇంకొకటి కూడా నేను మీకెళ్ళి చెప్పట్లేదు, నేను చూసిన వాస్తవం చెప్తున్నా. అంటే ఒక మనిషి ఏం చేసినా కెమెరాలు ఉన్నాయి, ఫట్ అని వీడియోలు రిలీజ్ చేస్తారు. ఇంతవరకు మీ మీద ఒక వీడియో రాలేదు నెగిటివ్గా, అంటే ఈయన ఇట్లాంటి పూజలు చేస్తాడనేది వీడియో రూపంలో రాలేదు. ఎంతసేపు నానా మాటలలోనే వస్తున్నాయి. కాదు నానా, నిన్ను టార్గెట్ చేయాలి అనుకుంటే నాకున్న నెట్వర్క్కు ఒక 10 రోజులల్లా నీ పర్సనల్ లైఫ్ మొత్తం రోడ్డు మీద పెడతా నేను. నాకున్న ఇన్ఫ్లుయెన్స్కు నిన్నే కాదు ఎవరినైనా పెట్టగలుగుతా. ఓకే, నా సబ్జెక్ట్ అది కాదు. అలాగే నన్ను కూడా పెడతారు. ఇప్పుడు ఒక మీడియా నన్ను టార్గెట్ చేయాలనుకుంటే, అతను నన్ను టార్గెట్ చేస్తే ఇవాళ రేపు ప్లగ్ దగ్గర నుండి ప్రతి దాంట్లో కెమెరాలు వచ్చినాయి. అవును, నన్ను టార్గెట్ చేస్తారు. పెద్ద విషయం కాదు. అంటే ద సోర్స్ ఈజ్ ఫర్ ఆల్. నేను అనే పాయింట్ ఏంటంటే, ఈ సోర్స్ అందరికీ ఉంది, నా ఒక్కడికే కాదు, నీ ఒక్కడికే కాదు. నిన్ను బజార్లో పెట్టాలి అంటే నేను 10 రోజులు నాది కాదనుకుంటే నువ్వు ఎన్నిసార్లు పోతావు, ఎన్నిసార్లు కడుక్కుంటావు కూడా నేను వీడియో తీస్తా. అట్లనే నువ్వు నన్ను తీయొచ్చు, కానీ నేను పట్టించుకోవట్లేదు కదా నిన్ను. అవును, నన్ను నువ్వు శత్రువు అనుకుంటున్నావు, బట్ నేను అనుకోవట్లే నిన్ను. నువ్వు నాకు పెద్ద పబ్లిసిటీ ఫండ్ అనుకుంటున్నా. నేను నీకో ఇన్నోవానో కార్నివాలో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు వచ్చే ప్రచారం అట్లాంటిది. నేను అట్లా శత్రువుగా ఫీల్ అయినాడు, సినిమా వేరే ఉంటుంది. నేనేం శత్రువుగా ఫీల్ కావట్లా, నేను పబ్లిసిటీగా ఫీల్ అవుతున్నా. నేను అనేది ఏంటంటే, నగ్న పూజలు చేస్తాడు అంటే కెమెరా తీసి ఆడబెట్టు, తీసుకుపోయి లోపలేస్తారు, లోపల ఉంటా, నా దుకాణం బంద్ అవుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నా దుకాణం బంద్ అవుతుంది, చెప్పకుండా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఉండదు కదా. అంత పెద్ద తప్పు చేసినప్పుడు, నిజంగానే నేను అంత పెద్ద తప్పు చేసినప్పుడు నా ముఖం జనాలకు చూపించుకొని నాకు సిగ్గుశరం ఉంది. నేను మనిషి పుట్టుకోబుట్టిన నాకు సిగ్గుశరం ఉంది. సో నేను అట్లాంటి పని చేస్తే నేను ముఖం చూపించుకోను కదా. ఎగ్జాక్ట్లీ. నేను నా శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చేస్తున్నా. నేను వాడేది మహా అంటే, నేను చేసేది ఏంది, మందు మాంసం పెడుతున్నా. అవును, అది కూడా చూపిస్తున్నారు కదా, అది పబ్లిక్గా చూపిస్తున్నా కదా. ఇప్పుడు అందుకని ఏంది, ఇప్పుడు జనరల్గా బ్రాహ్మణ్స్ని కొట్టాలంటే ఫస్ట్ సబ్జెక్టు నాన్ వెజ్ వస్తుంది, సెకండ్ లిక్కర్ వస్తుంది. అవును, ఈ రెండింటిని నేనే ఓపెన్ చేసి పెట్టిన. ఎందుకంటే 2017లో ఇలాంటి వ్యవహారమే జరిగినప్పుడు నేను కూర్చొని కొంతమంది నా వెల్విషర్స్తో కూర్చొని మాట్లాడిన జ్యుడిషియరీ వాళ్ళతో. ఇప్పుడు నన్ను ఇట్లా టార్గెట్ చేసి రేపు ఏ రకంగా టార్గెట్ చేస్తారు అంటే, ఏం లేదు, మహా అంటే బ్రాహ్మణ్స్ని టార్గెట్ చేసేది మందు మాంసం తప్ప ఏముండదు స్వామి అన్నారు. అనగానే నేను ఏం చేసిన, ఓకే నేను చేసేది ఇవే పూజలు కాబట్టి వీటిని నేనే బయట పెట్టేస్తే అయిపోతుంది కదా. ఓకే, నేనే బయట పెట్టేసి ఈ రోజు ఈ వీడియోస్ అన్ని మేము చూస్తున్నాం, అందుకనే బయట పెట్టేసిన. అంటే ఇప్పుడు దొంగతనంగా నేను స్వామి దొంగతనంగా వద్దు, డైరెక్ట్ ఇగో మందు, ఇగో మాంసము, ఇగో చేప అయిపోయింది. అండ్ అదర్ ఎండ్లో కూడా హీరోయిన్స్ని చూసుకోండి, డింపుల్ హయాత్ ఎగ్జాంపుల్. డింపుల్ హయాతిని పెట్టి పూజలు చేస్తున్నప్పుడు ఆ సెలబ్రిటీని కూడా చూపించి చేస్తుంటారు కదా. అవును, అది స్టంటా లేకుంటే రియాలిటీ చూపిమంటేనే చూపిస్తాము. ఓకే, వాళ్ళు ప్రైవేట్గా దొంగతనంగా ఎవరికి చూపిస్తాం, వాళ్ళు చూపిమంటేనే చూపిస్తాం.
ఇప్పుడు అసలు ఆ వ్యవస్థనే లేదు. అవును. ఇప్పుడు పెట్టదలుచు ఇప్పుడు నేనేందంటే నాట్ బాదర్డ్, నాకు సంబంధం లేదు. ఇప్పుడు యోని పూజ ఓకే, పక్కన పెడదాం. శివలింగం అంటే ఏంది? ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. సో మీరే ఒరిజినల్ బయటికి చెప్పారు ఎవరు. అవును. లింగాకారాన్ని పూజ చేస్తున్నాం మనం. లింగాకారాన్ని పూజ చేస్తున్నాం. ఓకే, అందరికీ తెలుసు. డిస్కస్ చేయం బయటికి. మనం పూజించేది లింగాకారంలో ఉన్న శివుణ్ణి. తప్పే ఉంది? శివుణ్ణి లింగాకారంలో పూజిస్తున్నాము, అమ్మవారిని యోని రూపంలో పూజిస్తున్నాము. ఇప్పుడు నేనే కాదు కదా, ప్రపంచంలో ఎవడైనా సరే కామాఖ్యకు వెళ్ళిన వాడు యోనికే మొక్కుతాడు తప్ప విగ్రహానికి మొక్కడుగా. అవును, అక్కడ యోని పడింది. ఎగ్జాక్ట్లీ, యోని పడ్డది. యోని రూపం నీకు తెలిసినంత కూడా ఇక విమర్శించే వాళ్ళకి తెలియదంటే వాళ్ళ మీద పిటి, నాకు అంతకంటే ఏం లేదు ఇక. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు మేము తోపులము తురుములం అని చెప్పుకునే వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియవు. నువ్వు చెప్తున్నావు నాకు యోని రూపంలోనే ఉంటది అమ్మవారు. రాత్రి పూట భరతనాట్యం చేస్తుంటారు, ఎవరు చూడకూడదు. అవును, అక్కడ అఫీషియల్ గా లిక్కరు, అక్కడ ఇచ్చే ప్రసాదమే లిక్కరు. అవును, కానీ అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే స్వామి, నేను పుట్టినప్పటి నుంచి పెరిగినంత వరకు మా ఇళ్లలో ఎన్నో హోమాలు పూజలు చేయించేవాళ్ళు. సో మేము అవన్నీ చూస్తూ పెరిగినప్పుడు మాకు ఎక్కడ కూడా మందు కానీ మాంసం కానీ కనిపించలేదు. మేము గ్రో అయ్యి యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పటి నుంచి మాకు అర్థమైంది పూజలలో మందు వాడతారా, మాంసం వాడతారా, ఇలా కూడా చేయొచ్చా పూజలు, ఇవన్నీ మాకు అప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఉన్నదాన్ని ఇక్కడికి ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నాం కదా. అంటే ఇది మీరు తెచ్చారా? పురాతనం నుండి ఉంది కానీ తెలుగు రాష్ట్రాల్లోకి నేను తీసుకొచ్చిన. ఎగ్జాక్ట్. దీనికి దమ్ము ధైర్యం కావాలి. నాన్ వెజ్ లిక్కర్ పెట్టాలి అంటే ఫస్ట్ పెట్టే బ్రాహ్మణుడికి దమ్ము ధైర్యం కావాలి. అది నాకు ఉంది, నేను పెడుతున్నా. కాబట్టి నన్ను టార్గెట్ చేయడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు. చేయనియండి, నేను ఒకటే అనుకుంటాను, నేను తప్పు చేస్తే అమ్మవారు నన్ను సర్వనాశనం చేస్తుంది. నన్ను అడ్డగించేవాడిని ఒకవేళ నేను తప్పు చేయకపోతే వాడిని నాశనం చేస్తుంది. సింపుల్ లాజిక్. ఓకే, అదర్ ఎండ్లో ఇంకో స్ట్రైట్ క్వశ్చన్ స్వామి, చాలా మందికి ఉండే క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక సెలబ్రిటీ కప్పులు ఎప్పుడు డివర్స్ తీసుకుంటారు, ఒక సెలబ్రిటీ కప్పులకి పాప పుడుతుందా బాబు పుడుతుందా, లేకుంటే ఒక స్టేట్కి సీఎం ఎవరవుతారు, ఇట్లాంటివి మీరు చెప్పగలుగుతున్నారు. సో అంటే ముందు జరిగేదాన్ని ప్రిడిక్ట్ చేస్తున్నారనే కదా అర్థం. మరి సమాజంలో అంటే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండి సొసైటీలో ఒక అమ్మాయికి రేప్ జరుగుతున్నా, ఒకరింట్లో ఏదన్నా 10 మంది ఏదన్నా చనిపోయి సూసైడ్ చేసుకునే స్టేజ్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ ఎందుకు మీరు బయటికి వచ్చి దాని మీద మాట్లాడరు? ఇండివిజువల్గా చెప్పలేము, పంచాంగ శ్రవణంలోనే చెప్తాం. అంటే నేను అందుకుగా స్వామి, అంటే అవన్నీ ముందే ఊహించుకొని నేను అదే చెప్తున్నా. నేను చెప్పాలి అంటే నాకు వాళ్ళ జాతకం తెలియాలి. అదిగా స్వామి, అంటే వాళ్ళకి అట్లా జరిగినాక ఇప్పుడు కోల్కతాలో ఒక అమ్మాయికి రేప్ అయింది. అవును. సో అటువంటి వాటి మీద మీలాంటి మాటలు మాట్లాడితే మీరు వచ్చి చాలా మందికి రీచ్ అవుతుంది కదా. ఏడ మాట్లాడి మొత్తం నాదే డిబేట్ అయితే? అదే స్వామి, అంటే మీకు అర్థం కావట్లా. ఆ 1 వీక్ 10 days నాదే డిబేట్ కదా. ఏ టీవీలనైతే నన్ను చూపించారో ఆ టీవీలో అమ్మాయి గురించి డిబేటే లేదు. చివరికి నా కర్మ ఆ అమ్మాయి రేపు కూడా నా వల్లనే జరిగిందంట. ఇంకా అవకాశం ఏడుంది? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో మనం ఆ డిబేట్ చూస్తున్నామా? రాహుల్ గాంధీ వచ్చిండు మొన్న, ఆయన ఎక్కడ మాట్లాడిండో ఎక్కడ పోయిండో ఎవరు చూపించలే. ఎందుకు చూపించలేదో మనం అడగడానికి మనకు రైట్స్ లేవు. అవును. కలకత్తా అమ్మాయి గురించి చూపించలే, ఎందుకు చూపించలేదో మనకు తెలియదు. మనకి ఇక్కడ వ్యవస్థలు చాలా ఉన్నాయి కదా, ఎవరిని ఉంచుకుండు, ఎవరిని దేడుంచుకున్నాడు, ఆ టాపిక్ మనకు రిలేట్గా కంటిన్యూ ఇవ్వాలి కదా. ఇంకా ఇవన్నీ ఏడిస్తాం మనం? కలకత్తా అమ్మాయి అయితే ఏంది, ఏ అమ్మాయి అయితే ఏంది మనకు? అదే చెప్తున్నా కదా, వీటిని క్వశ్చన్ చేసేది ఎవడు చేయలేడు. ఇంకోటి తెలుసా, ఇదే వేణుస్వామి మంచోడు అని వీడియో పెట్టుమను 10,000 మంది కూడా చూడరు. వేణుస్వామి నగ్న పూజలు అని పెట్టుమను 8 లక్షల మంది చూస్తారు. నెగటివిటీకి అంత జనాలు సీరియస్గా తీసుకోరు, ఎంటర్టైన్ చేసి పక్కకు పెడతారు. మళ్ళీ ఇంకోటి కావాలి, ఫస్ట్ జనాలు ఏమంటారు తెలుసా, ఏంట్రా ఈ వారం ఏం లేవా అంటే జనాలు ఎంటర్టైన్ కోరుకుంటున్నారు. ఈ వారం ఏం లేదే అని చల్లగా ఉందేమరా మీడియా, ఏదో కావాలి వాళ్ళకు. ఒక వారం 10 రోజులు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అది అయిపోయినాక ఇంకోటి కోరుకుంటున్నారు. అంటే దీని మీద సీరియస్గా ఫోకస్ చేయరు వాళ్ళు. ఇది నిజమా అబద్ధం అనేది కూడా వాళ్ళకి అనవసరం. అవును, సబ్జెక్ట్ కావాలి, ఎంటర్టైన్ చేస్తారు, పక్కకు పెట్టేస్తారు. అండ్ ఒక న్యూట్రల్ క్వశ్చన్ స్వామి, అంటే చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళే ఫారెన్లోకి వెళ్ళి సెటిల్ అవుతారు. మరి అంత బాగా చదువుకున్న వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారంటే కారణం ఏంటి? నన్ను నమ్మడం అని కాదు, సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి నమ్ముతారు. ఎగ్జాక్ట్లీ. సబ్జెక్టు ఇక్కడ నేను రండి అని బొట్టు పెట్టట్లేదు. నేను రండి అని ఎవరికి నా దగ్గరకు వచ్చి పూజలు చేసుకోండి, నా దగ్గరకు వచ్చి జాతకం చెప్పుకోండి అని నేను ఎవరికి బొట్టు పెట్టి పిలుస్తలేను. ఇప్పటి వరకు నన్ను ఫస్ట్ ఇంకొక టార్గెట్ ప్రాబ్లం ఏంటంటే, నేను స్పాన్సర్ ప్రోగ్రాములు చేయను. నన్ను మేజర్ టార్గెట్ చేయడానికి అతి ముఖ్యమైన కారణాన్ని చెప్తున్నా. ఓకే, నేను టార్గెట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ప్రతి టీవీ ఛానళ్లలో జ్యోతిష్యులు ఏం చేస్తారు అంటే అర్ధగంట స్లాట్ తీసుకొని వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు. చేసినప్పుడు ఏమైతుంది అంటే, వాళ్ళకు సంబంధించిన ఏమైనా మైనస్లు వచ్చినప్పుడు అవి టెలికాస్ట్ చేయరు ఆ టీవీ ఛానల్ వాళ్ళు. నేను ఏ ఛానల్కి వెళ్ళి రూపాయి కట్టను, నా స్పాన్సర్ ప్రోగ్రామ్ ఉండవు.
అందుకని నన్ను ఈజీగా టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు. ఓకే. నేను అసలు అట్లా వెళ్ళను నేను. సో నా దగ్గర ఎవరైనా ఎవరైనా నువ్వు చెప్పించుకొని వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తే వాళ్ళు వస్తారు. అవును. అంతే తప్ప డైరెక్ట్ గా నేను ఒక వ్యక్తిని రమ్మని కానీ అట్లా నేను ఎప్పుడు పిలవాలా ఎవరిని. నా మౌత్ పబ్లిసిటీ ద్వారా జనాలు నా దగ్గరకు వస్తారు. అంతే తప్ప నేను డైరెక్ట్ గా ఎవరిని పిలవను. అండ్ ప్రజెంట్ ఒక రూమర్ వింటున్నా స్వామి, అంటే మీరు ఇది స్టిక్ అవుతున్నారు, బ్రేక్ చేస్తున్నారు, నాకు అది అర్థం కావట్లేదు. ఒకసారి ఏమో నేను సెలబ్రిటీస్ గురించి మాట్లాడను అంటారు, మళ్ళీ వచ్చి జాతకం చెప్తారు, మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నకే ఐఎమ్ సారీ నేను ఇప్పటి నుంచి చెప్పను అంటారు. చేస్తారా చెయ్యరా? చెప్పను ఇక మీదట, నీకు మాట ఇస్తున్నా. నాకు వద్దు స్వామి, ఆడియన్స్ నీకే ఇస్తా. ఓకే, నాకు నచ్చింది నీకు ఇస్తున్నా. నువ్వు మళ్ళీ కెమెరా తీసుకొని నేను చెప్తే నా దగ్గరకు వచ్చేసి పక్కా. ఒకవేళ మీరు చెప్పాల్సి వస్తే ఆ రోజు ఒకవేళ నేను తెలుగు జాతకాలు, తెలుగు సెలబ్రిటీ జాతకాలు అంటే సినిమా ఫీల్డ్ జాతకాలు ప్లస్ తెలుగు పొలిటీషియన్ జాతకాలు, నేను ఈ రోజు నుండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు సోషల్ మీడియాలో చెప్పను. అంటే వేణుస్వామి సోషల్ మీడియాకి ఫేస్ చేయలేక ఈ డెసిషన్ స్వామి ఇష్టంగా తీసుకున్నారు? కాదు, మన సందీప్ రెడ్డి వంగ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చెప్తున్నది అంటే నేను ఇక మీదట వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెలబ్రిటీల జాతకాలు చెప్పడం స్టార్ట్ చేస్తున్నా. వేరే రాష్ట్రాలు అంటే ఇది పాన్ ఇండియా అయిపోయారా వేణుస్వామి? ఎగ్జాక్ట్ గా ఇప్పుడు వచ్చిన పబ్లిసిటీ నాకు అదే. ఓకే, ఇవాళ నాకు పాన్ ఇండియా పబ్లిసిటీ వచ్చింది కాబట్టి ఇక మీద వేణుస్వామి పాన్ ఇండియా ఆస్ట్రాలజర్. అంటే ఇప్పుడు మనకు పాన్ ఇండియా అనేసరికి మల్టీ లాంగ్వేజెస్, మరి మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు? నాకు లాంగ్వేజ్ రావడం పక్కన పెట్టు, నేషనల్ లాంగ్వేజ్ హిందీ. ఓకే, హిందీ ఒకటి ఫర్, సో ఇంగ్లీష్. ఓకే, ఈ 2 చాలు నాకు. నేను కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర అంటే బాంబే, యూపీ, ఈ 5 రాష్ట్రాలు నేను కవర్ చేస్తాను. స్టార్ట్ చేశారా? నా క్లయింటేల్ ఉంది ఆల్రెడీ. ఓకే, నా క్లయింటేల్ ఉంది. సో నేను తెలుగును నేను ఆపేస్తున్నా, ఇంకా నేను చెప్పను. నీకే చెప్తున్నా, నువ్వు ఒకవేళ నేను చెప్తే మళ్ళీ కెమెరా తీసుకొచ్చి నాకు చెప్పు, ఆ రోజు నుండి నేను జాతకాలు చెప్పడమే ఆపేస్తాను. అండ్ ఇంకోటి ఒక క్వశ్చన్ ఉంది స్వామి, చాలా మంది స్వాములు అంటే కామాఖ్యకి ఇట్లా వెళ్ళొస్తుంటారు కదా, వాళ్ళ నుంచి నేను విన్నాను, బట్ ఇది నిజమో కాదో నాకు తెలీదు. వేణుస్వామిని కామాఖ్యలో బ్యాన్ చేశారు, ఆయనని ఇప్పటి నుంచి అలో చేయరని విన్నాను. కానీ 3 రోజులకు ఒక వీడియో చూసినాడు, కామాఖ్యలో మీరు ఉన్నారు, వీడియోలు తీస్తున్నారు. అంటే వాళ్ళకి మీ మీద ఈర్ష్య ఉండి అట్లా చెప్పారో నాకు తెలియదు, కానీ బ్యాన్ చేశారని చెప్పడం ఏంటి? అంటే అది ఏంటి? ఇష్టం అంది నాన్న, దానికి ఎవడొద్దంటాడు. వేణుస్వామి అరెస్ట్ అని 15 సార్లు వచ్చింది లాస్ట్ 3 నెలల్లో. ఎవరి ఇష్టం అంది. వేణుస్వామి చచ్చిపోయిన ఒకటి పెట్టుకుండు, వేణుస్వామి అపస్మారక స్థితిలో ఉన్నాను ఒకటి పెట్టిండు, పెట్టని. ఇప్పుడు నిన్నమన్నా ఒక టీవీ ఛానల్ అల్లు అర్జున్ సీరియస్గా ఉన్నాడు అంటే పోయి బొక్కలే కొట్టిరు, సెట్ అయ్యారు. ఇప్పుడు అన్ని రకాలుగా వస్తూనే ఉంటాయి, వాటిని ఎందుకు పట్టించుకోవాలా? ఇంత వైడ్ పబ్లిసిటీ వచ్చినప్పుడు ఎందుకు పట్టించుకుంటాం? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది నువ్వు అంటున్నావు కానీ ఇంత ఆలోచించే టైమే లేదాడా. ఓకే, అంటే మాకు టైం లేదు. మన పూజలు, మన లొల్లి, మన కథ, మన కార్ఖానా, మన రియల్ ఎస్టేట్, మన ఇంకే ఎట్లా బతుకుదా, మనల్ని ఇక్కడ ఎవడాపేస్తాడా, ఎట్లా ఇంకా మనం బయటకు వచ్చి బతుకుదామనే ఆలోచనే ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ జరుగుతున్న ఇన్సిడెంట్ని బట్టి మనకి ఏం ఆలోచిస్తాము? ఒకవేళ ఇక్కడ మనం స్టాప్ అయితే ఈ స్టాప్ ఇక్కడ ఉండొద్దు, దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఉదాహరణ, నేను జ్యోతిష్యంలో ₹2 సంపాదిస్తున్నాను అనుకున్నాను. నా ఆలోచన అంతా ఎట్లుంటుంది అంటే, జ్యోతిష్యములో కనుక నన్ను ఆపితే నెక్స్ట్ టార్గెట్ పొలిటికల్. జాతకం పక్కన పెట్టు, నెక్స్ట్ టార్గెట్ వేణుస్వామి పొలిటికల్కి ఎంటర్ కావాలా, ఖచ్చితంగా ఎమ్మెల్యేనో ఎంపీఓ కావాలి. యోగాలు ఉన్నాయి, వదిలిపెట్టే సవాల్ లేదు. దీన్ని ఆపితే నెక్స్ట్ అదే, ఇంకా ఆగేదే లేదు ఇక. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినా కదా నీకు, ఉన్న దగ్గర చచ్చిపోవడం నాకు అలవాట్లేదు. అవును. సో ఖచ్చితంగా నేను ఏదో క్రియేట్ చేస్తా. నాకు తెలుసు ఆ వండర్ ఏందో, నాకు తెలుసు, నా జాతకం నాకు తెలుసు. ఓకే, సో ఈ పబ్లిసిటీ దానికోసమే వస్తుంది, జనాలకు తెలవాలి కదా. నేను జనాలకు ఎంత తెలిస్తే నాకు అంత మంచిది. సో జనాలకు ఇప్పుడు నేను తెలుస్తున్నా, తెలియని తప్పేముంది. ఇప్పుడు కామాఖ్యల ఎందుకు బ్యాన్ చేస్తారు? నేను కామాఖ్యల కొత్తది ఏం చేసిన? ఇప్పుడు కామాఖ్యల చేసిందేమో తెలుగు రాష్ట్రాల్లో తప్పు, నా గురించి చూడు. కామాఖ్యల చేసేది తెలుగు రాష్ట్రాల్లో తప్పు, తెలుగు రాష్ట్రాల వేణుస్వామి కామాఖ్యలో బ్యాను. ప్రతి నెల పోతున్నా, విఐపీలను తీసుకుపోతున్నా, పూజలు చేయించుకొని వస్తున్నా, నన్ను ఎవడు బ్యాన్ చేస్తాడు? ఇంకా కామాఖ్య తెలుగు రాష్ట్రాల్లో తెలిసిందే వేణుస్వామి. ఎగ్జాక్ట్లీ. కామాఖ్యకు అసలు గౌతికి వారానికి ఒక ఫ్లైట్ నుండి వారానికి ఇవాళ 14 ఫ్లైట్లు అయ్యిందే వేణుస్వామితోని. ఎవడో ఒకటి ప్రచారం చేయాలి కదా, ప్రచారం చేయకపోతే ఎట్లయితుంది? అది అమ్మవారి దయ ఉంది నాకు, అంతే. అండ్ మరోపక్క లైక్ మీ గురించి చూసుకుంటే, అంటే మీరు అందరికి కనిపించే విధానం మాకు తెలుస్తుంది. మీరు పర్సనల్గా ఏ టైప్ ఆఫ్ పర్సన్? అంటే లైక్ ఎలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్? కోపం ఉంటుందా, శాంతంగా ఉంటారా? కోపమే రాదు అసలు. నేను సీరియస్గా నా జీవితంలో పెట్టుకున్న సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే, ఏ వ్యక్తి నా భావావేశాలను కంట్రోల్ చేయొద్దు. ఓకే, అండ్ చేయలేడు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ స్వామి. అంటే నేను మీ సోషల్ ప్రొఫైల్స్లో కొన్ని వేరే గెస్ట్లకు పార్టీస్కి వెళ్ళేది గమనిస్తుంటా. ఎక్కడ పోయినా 50,000 కట్టిస్తారు.
నువ్వు అట్లా వచ్చినావా? ఎగ్జాక్ట్లీ, ఎక్కడ పోయినా క్యాష్ ఇస్తుంటారు. అట్లా వచ్చినావా? 50,000 కట్టి ఇట్లా ఇస్తుంటారు కదా. సో ఏంటది అంటే లైక్ ఈ రోజుల్లో అంత డిజిటల్ మీడియా వచ్చింది కదా, బట్ ఇంకా క్యాష్ పెట్టుకొని తిరుగుతున్నారంటే అంత బ్లాక్ మనీ ఉందా? బ్లాక్ మనీ కాదు, నాకు వాడరాదు అవి ఫోన్లలో. ఓకే, మీకు రాదు? నాకు నేను ఈ క్యాబ్ బుక్ చేయలేను. క్యాబ్ బుక్ చేయడం రాదు? రాదు, ఇప్పటికి రాదు. ఓకే, ఇప్పటికి కూడా నా జోలో ఏటీఎం కార్డు ఉంటుంది, లేకపోతే నాకు నా డ్రైవర్ని అడుక్కోవాలి. ఫోన్ పే? నా ఫోన్ పే లేదు. ఇప్పుడు నీకు ఫోన్ ఇస్తా, నువ్వే చెక్ చేయి నా ఫోన్లో. ఓకే ఓకే, ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ నాకు ఏమీ లేవు. నేను ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా 5,000 డబ్బులు పెట్టుకొని బయటకు వస్తా. నేను చెయ్యను అసలు. నైస్. నేను అసలు చెయ్యను, నాకు అలవాటు లేదు. రెండోది ఏంటంటే, నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, నేను సంపాదించే దాంట్లో 10 to 20% ప్రతి సంవత్సరం సమాజ సేవకు ఉపయోగించాలి అనేది నా ఉద్దేశం. ఓకే, అందుకని నా భార్య నేను కలిసి సుమారు 15 నుండి 20 మంది అమ్మాయిలను రేప్ విక్టిమ్స్ను దత్తత తీసుకొని 2014 నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా వాళ్ళని సాత్తున్నాం ప్రతి నెల. అవును, అది విన్నా నేను. అట్లనే కొంతమంది చదువుకోలేని వాళ్ళను అంటే డబ్బు లేని వాళ్ళని చదివిస్తూ ఉన్నాము. అట్లనే ఇప్పుడు నా ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఏమన్నా సడన్ డెత్స్ జరిగితే వాళ్ళకి 50,000 ఇస్తా. ఓకే, అంటే మన కరెంటు షాక్ తగిలి ఒక రైతు చనిపోయిండు, 50,000 ఇచ్చిన. ఒక రోడ్ యాజెంట్ ఒకళ్ళు చనిపోయారు, 50,000 ఇచ్చిన. అట్లా నాకు అలవాటు. అండ్ ఇట్లా చూసుకుంటే అంటే మీకు సోషల్ సర్వీస్ మైండ్ సెట్ ఉంది, ఇదంతా బాగుంది. ఇప్పుడు నువ్వు ఎవరినైతే 50,000 రూపాయల కట్ట ఇచ్చారు అని అన్నావో వద్దు, రివీల్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఆ పాపను మెడిసిన్ చదివిస్తున్నా. ఫారెన్కి వెళ్ళింది, నేనే చదివిస్తున్నా మెడిసిన్. మీరు మెడిసిన్ చదివిస్తున్నా. ఓ మై గాడ్. యూరోప్లో. అదే యూరోప్కి వెళ్ళింది అమ్మాయి, నేను చూసా. నేనే చదివిస్తున్నా. రీసెంట్ గా వాళ్ళ మదర్ వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా వేసుకొని వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ సమాజానికి తెలియదు, చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇంత సాఫ్ట్ మైండెడ్ మీ దగ్గర ఉందని ఎట్లా అనుకోవాలి? నేను ఇంకోటి కూడా విన్నా, మీ ఆఫీస్కి చాలా మంది వస్తే ఎవరన్నా పేదవాళ్ళు ఇట్లా వస్తే వాళ్ళకి ఫీజులు కూడా ఎన్నికి ఇస్తారంట? ఫీజులు తీసుకోను, లేవంటే ఇచ్చేస్తా డబ్బులు. బయట ఏమో లక్షలు తీసుకుంటారు పూజలకి అని చెప్పి రూమర్ వేస్తారు. ఉన్నోడి దగ్గర తీసుకుంటా, తప్పేం లేదుగా. ఓకే, అది నిజమే. బరాబర్ లేని వాళ్ళ దగ్గర అయితే ఖర్చు పెట్టిస్తారు. తీసుకుంటే తప్పేంది నా క్వశ్చన్. ఒకవేళ తీసుకుని అడగడానికి ఎవరికి రైట్స్ లేవు. అంతే, వాళ్ళు ఇష్టంగా ఇచ్చినప్పుడు నా ఇష్టం తీసుకుంటా. నా బ్రాండ్ అది. ఈ బ్రాండ్ ఇంత కష్టపడితే వచ్చింది. అవును. ఒక టీవీ ఛానల్ 5,000కు అర్ధగంట ఇస్తే ఒక టీవీ ఛానల్ 1,50,000 తీసుకుంటుంది అర్ధగంటకు. ఆ స్టేజ్కి రావాలంటే ఎంత కష్టపడి ఉంటారు. నేను కూడా అంతే కష్టపడ్డా తీసుకుంటా. ఓకే, తప్పేం లేదు. మీ లైఫ్ స్టైల్ కనుక నేను గమనిస్తూ వస్తుంటే మొదట్లో సినిమాలలో కూడా అర్చకులుగా పనిచేశారు. ఆ డేస్లో మీరు అనుకున్నారా ఈ రోజు ఈ రేంజ్కి వస్తామని? నేను అనుకున్నా. ఓకే, మై డ్రీమ్. అండ్ సినిమాలలో నటించాలని కోరిక ఏంటి? నటించాలని కాదు, చాలా మందికి తెలియదు. ఇప్పుడు వచ్చే జర్నలిస్టులు మీడియా వాళ్ళందరూ ఇప్పుడు కొత్త సిస్టమ్. ఇప్పుడు నాకు ప్రవీణ్ అని, వార్తా ప్రవీణ్ అని నేను అన్నా అంట. ఓకే, సిటీ కేబుల్ సీన్ అన్నా అంట. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే, మాకు అప్పుడు ఇట్లా లేదు. అప్పుడు సినిమా ఇండస్ట్రీకి జర్నలిస్టు సపరేటు, కెమెరామెన్లు సపరేట్, మిక్కిలినేని జగదీష్ బాబు, సతీష్ బాబు, వీళ్ళంతా సపరేట్ జనాలు. ఓకే, నేను 1991-92 నుండి ఇండస్ట్రీలో ఉన్నా. 88 నేను ఫస్ట్ చేసిన సినిమా 2000 క్లాప్స్ కొట్టారు కదా ఇంచుమించు పూజలు. ఇప్పుడు వీళ్ళు వచ్చి వాళ్ళ నా గురించి తెలియదు వీళ్ళకి, కాబట్టి వీళ్ళ గురించి నేను తప్పు పట్టను. అవును, బట్ నేను చాలా ఎక్స్ట్రీమ్ ఓల్డ్. నాకు ఇవాళ 48 సంవత్సరాలు. ఓకే, నాకు 14 సంవత్సరాలన్నప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చిన. అంటే 35 ఇయర్స్. నేను 2009 or 8 నా లాస్ట్ సినిమా యోగి, నా లాస్ట్ సినిమా ముహూర్తం. యోగి సినిమా, ప్రభాస్ గారిది యోగి సినిమా నేను పెట్టిన లాస్ట్ ముహూర్తం. అప్పటి వరకు ముహూర్తాలు పెడుతూనే ఉన్నా నేను. సో సినిమాలు కూడా చాలా సినిమాలు, గోవింద సెట్ ఇన్ఛార్జ్గా చేసిన, అన్నమయ్య సెట్ ఇన్ఛార్జ్గా చేసిన, చాలా సినిమాలు చేసిన. నేను చాలా సినిమాలకు పనిచేసిన. సో చాలా మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో నాకు డైరెక్ట్ పరిచయాలు ఉన్నాయి. మోహన్ బాబు గారి ఫ్యామిలీ కావచ్చు, నాగార్జున గారి ఫ్యామిలీ కావచ్చు, వెంకటేష్ గారి ఫ్యామిలీ కావచ్చు, చిరంజీవి గారి ఫ్యామిలీ కావచ్చు, చాలా మందితోని ఉన్నాయి. చాలా ఎప్పుడు బయట వాళ్ళతో కనిపించారు ఎక్కువ అంటే అయిపోయింది కదా నా పని. అక్కడికి ఎండ్ అయ్యి నా పని నేను చేసుకుంటున్నా కదా. నేను సినిమా ఇండస్ట్రీలో నేను బాగా క్లోజ్గా మూవ్ అయింది కృష్ణ గారితో. కృష్ణ గారితో 20 సంవత్సరాలు నేను చాలా క్లోజ్గా మూవ్ అయినా. ఎవ్రీ డైలీ ఆయనతోనే కూర్చునేవాడిని. అంత క్లోజ్, ఎక్స్ట్రీమ్ క్లోజ్. మహేష్ బాబు గారిని చిన్నప్పటి నుంచి, మహేష్ బాబు గారు, రమేష్ బాబు గారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చిన్నప్పటి నుండి నాకు చాలా క్లోజ్ పరిచయం. సో చాలా చాలా ఉంటాయి లైఫ్లో. ఏంటంటే ఇప్పుడు తెలియాలని రూల్ ఏం, అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి ఇంత తెలియదు జనాలకి. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతిదీ తెలుస్తుంది. ఏంటంటే ఏదో రాత్రి వచ్చిండు అనుకుంటారు. నేను అదే చెప్తా. ఇప్పుడు పాత జర్నలిస్టులను అడిగితే, అంటే పాతకాలం జర్నలిస్టులు, సర్టిఫికేట్ ఉన్న జర్నలిస్ట్ ఇవాళ ఏమైపోయిందంటే కెమెరామెన్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటుండు, మైకు పెట్టుకునే వాళ్ళు జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు, అందరు జర్నలిస్ట్ అని. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు నిజంగా పనిచేసిన జర్నలిస్టులకు ఏంటంటే వేణుస్వామి అంటే తెలుసు, వేణుస్వామి ఎంత కష్టపడి వచ్చిండు, ఎక్కడి నుండి వచ్చిండు, ఏంది వాళ్ళకి బాగా తెలుసు. అండ్ రోజుకి ఒక పూట ఇడ్లీ తిని కూడా రోజులు గడిపారని కూడా విన్నా. అలా లైఫ్లో ఒక 2 days
2 days 2 days ఏంది అంత ఆర్థిక పరిస్థితి మీకు 2 days అంటే జాతకం కేతు మహర్దశలో నా దగ్గర ఆ రోజు ఐ థింక్ ఇప్పుడు నా ఫ్రెండ్ యూకేలో ఉంటాడు శ్యామ్ అని వాడు తను ఇప్పుడు యూకేలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు రేడియాలజిస్ట్ భార్యాభర్తలతో రేడియాలజిస్ట్ లండన్లో ఉంటారు మన ఇన్నప్పుడు కలిసిన నేను సో తను నేను ఇద్దరం ఉన్నాము ఇంకా అన్ని డబ్బులు అయిపోయినాయి నా దగ్గర డబ్బులు లేవు ఒక ప్లేట్ ఇడ్లీ ఏరియా కూడా చెప్తున్నా తిరుమలగిరి ఏరియాలో అల్ఫాతా హోటల్ అని ఉంటుంది రైట్ అల్ఫాతా హోటల్లో పొద్దున ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చుకొని ఒక ఇడ్లీ వాడు ఒక ఇడ్లీ నేను తిని చట్నీతోని సాంబార్ అట్లనే ఉండే సాంబార్ ఉంచుకొని మధ్యాహ్నం సాంబార్లో వాటర్ కలుపుకొని తాగేది 2 days ఓన్లీ 2 days 2 days ఇంకా తర్వాత ఇంకా బట్ అట్లీస్ట్ అది యాక్సెప్ట్ చేశారు కదా సిచ్యువేషన్ని అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా తల్లి చాలా ఇంపార్టెంట్ మీరు అన్నారు పిండం అనేది కడుపులో నుంచి వచ్చినప్పుడు దానికి ఒక ఆకరణ వస్తుంది ఎదిగాక ఒక విలువ వస్తుందని సో మీ మదర్ నుంచి మీరు వచ్చి ఇంత పేరు తెచ్చుకున్నారు అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ పక్కన పెట్టినా అట్లీస్ట్ మీరు ఎస్టాబ్లిష్ అని నిలబడ్డారు సొసైటీలో అమ్మ చనిపోయినప్పుడు అమ్మని తలుచుకొని మీరు ఏదైనా చెప్పాలనుకున్నారా అంటే ఒకటే నాకు నేను ఫీల్ అయింది ఏంటంటే లిటరల్గా నా లైఫ్లో నేను ఫీల్ అయింది ఏంటంటే 2 సార్లు ఫీల్ అయినా నా దగ్గర పనిచేస్తాడు మావాడు శ్రీను అని నా బామ్మర్ది వాళ్ళ మదరు అపోలో హాస్పిటల్లో ఉంది ఎక్కడ అంటే మన హిమాయత్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అపోలో హాస్పిటల్లో ఉంది నైట్ 12 o'clock వెళ్ళినాము డాక్టర్ పిలిపించిండు నన్ను వెళ్ళిన వాడు నేను ఇద్దరం కూర్చొని ఉన్నాము ఆమె ఆ బెడ్ మీద ఉంది లాస్ట్ బెడ్ మీద నేను లిటరల్గా ఫీల్ అయినా ఆమె పోతుంది ఆమె ప్రాణం పోతుంది అని నాకు తెలుస్తుంది ఓకే నాకు తెలుస్తుంది అట్ ది సేమ్ టైం ఆమె నాకు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంది వీడిని జాగ్రత్తగా చూసుకో అని ఎక్కడనో ఆమె చెప్తుంది అని నేను ఫీల్ అయినా లిటరల్గా ఫీల్ అయినా ఓకే కరెక్ట్గా నాకు ఆమె ప్రాణం పోయింది అని నేను అనుకున్నా డాక్టర్ వచ్చి ఒక 1 minute అయింది ఆమె చనిపోయిందని చెప్పాడు ఇది నేను ఫస్ట్ ఫీల్ అయింది నెక్స్ట్ మా అమ్మగారి దగ్గర తను 7 months నా దగ్గరకు వచ్చింది మన ఫిబ్రవరిలో వచ్చింది నా దగ్గర 7 months ఉంది October 4th చనిపోయింది సో నేను ఫీల్ అయింది ఏంటంటే పోయిన తర్వాత మనం చాలా మాట్లాడతాం కానీ తల్లి తండ్రి ఉన్నప్పుడే వాళ్ళను మనము మిస్ కాకుండా చూసుకుంటే అంటే ఒక 60 దాటిన తర్వాత తల్లిదండ్రులను కనుక మనం పిల్లల్లాగా చూసుకోగలిగితే చిన్న పిల్లల్ని ఎట్లా చూసుకుంటామో తల్లిదండ్రులను కూడా అట్లనే చూసుకోవాలి ఇంకా మనం మర్చిపోవాలి వీళ్ళు తల్లి తండ్రి అని మర్చిపోవాలి వాళ్ళని మనం చిన్నపిల్లలానే ట్రీట్ చేయాలి చిన్నపిల్లలకు ఎట్లా డైపర్లు వేస్తామో ఆ రకంగానే నా వైఫ్ డైపర్లు వేసేది మా అమ్మకి ఒక 15 days బాగుంటుంది వల్ల ఆమె సఫర్ కాలేదు 15 days సఫర్ అయింది ఆ 15 days లో కూడా తను నా వైఫ్ వచ్చి డైపర్లు మార్చేది తల్లిలా నా నర్సు ఉన్నది అప్పటికి నర్సు ఉన్నప్పటికీ కూడా తనే వెళ్ళి అంటే కొద్దిగా మా అమ్మ పర్సనాలిటీ నాలానే ఉంటుంది కాబట్టి ఇద్దరు హ్యాండిల్ చేయాల్సి వచ్చేది నా వైఫ్ తనే దగ్గరుండి ఒక 2 రోజులు తను ఆ స్మెల్కి అన్నం కూడా తినలేకపోయింది అయినా సరే తను డైపర్లు మార్చింది సో మేమైతే మాకు తోచినంత వరకు మేము తనని మా మదర్ని లాస్ట్ 7 months నా దగ్గరకు వచ్చింది మా అన్న దగ్గర నుండి 7 months హ్యాపీగా చూసుకున్నాము తనకు కావాల్సిందని చూసిపెట్టినాము తను కోరుకుంది అరే నేను నీ దగ్గరనే పోతానన్నది అన్నట్టుగానే నా దగ్గరనే పోయింది తర్వాత కార్యక్రమాలు కూడా చాలా బాగా నిర్వహించినాం దినవారాలు కూడా మంచిగా నిర్వహించినాము అన్ని మొత్తం మాకు సంవత్సరంలో 16 మాసికాలు ఉంటాయి సో ఖచ్చితంగా 16 మాసికాలు పెట్టాల్సిందే ఓకే సో సిస్టమేటిక్గా చేసుకోవాలన్నీ సో అన్ని భగవంతుని వల్ల అన్ని సక్రమంగానే నిర్వహిస్తున్నాం అండ్ ఫైనల్ క్వశ్చన్ స్వామి నేను మీ వాచ్ గమనించాను వెంకటేశ్వర స్వామి ఫోటో రూపం ఉంది అక్కడ మెల్లో వెంకటేశ్వర స్వామి ఉంది వాచ్కి ఎందుకు అంటే ఆ డైలో అలా పెట్టించారు ఇది టీటీడీ వాళ్ళు 2000 సంవత్సరంలో వేసినటువంటి వాచ్లు కొంచెం మా వాళ్ళకి చూపిస్తారా ఇది 2000 సంవత్సరంలో టీటీడీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వేసినటువంటి వాచ్లు ఇవి ఓకే 2000 సంవత్సరంలో కొనుక్కున్న 2000 ఇయర్ అంటే ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది ఈ వాచ్ పెట్టుకొని 25 ఏళ్ళు గోల్డ్ స్వామి అది కాదు 700 రూపాయలు ఇది 700 రూపాయల వాచ్ ఏంది వేణుస్వామి చేతికి 700 రూపాయల వాచ్ ఎగ్జాక్ట్ గా 700 రూపాయల వాచ్ నాకు వచ్చే గిఫ్ట్ ఒక్కొక్కటి 3 lakhs 2 lakhs వాచ్లు కూడా ఉంటాయి నేను పెట్టాను ఇదే పెడతా అదే ఎందుకు అంత సెంటిమెంట్ వెంకటేశ్వర స్వామి అంటే నన్ను కాపాడింది ఆయన్నే నన్ను ఇవాళ కూడా నన్ను కాపాడేది ఆయన్నే ఈ రోజు కూడా నన్ను ఎవరైనా అటాక్ చేస్తే ఈయననే కాపాడుతాడు నన్ను నేను ఒకరిని కొట్టాలి చంపాలి నరకాలి నథింగ్ నాకు వద్దు నాకు ఢిల్లీ స్థాయిలో బాంబే స్థాయిలో నెక్స్ట్ లెవెల్ దానిలో తెలుసు ఓకే ఎవరెవరో అనుకుంటారు వాళ్ళని పిలుస్తారు ఎవరిని పిలువ నేను వెంకటేశ్వర స్వామిని పిలుస్తా కామాఖ్య అమ్మవారిని పిలుస్తా వేరే ఎవరిని పిలువ వాళ్ళిద్దరినే పిలుస్తా నా జోలికి వస్తే చాలా మందిని నేను చూస్తుంటాను స్వాముల్ని మెల్లో రుద్రాక్షలు వేసుకుంటారు కానీ మీ మెల్లో రుద్రాక్షలు లేవు ఎందుకు నాకు వద్దు నాకు ఓన్లీ స్వామి ఓకే ఈయననే ఇంకా నాకు వేరే వాళ్ళు వద్దు నాకు ఈయననే వేరే వాళ్ళు వద్దు ఎవ్వరు నా చేతికి హడావిడి లేదు ఓన్లీ పవిత్రం తప్ప ఏం లేదు ఓన్లీ పవిత్రం పెట్టుకున్నా వేరే ఏం లేదు నా చేతికి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయిపోయింది దట్స్ ఇట్ ఓకే
ఇంతకంటే ఏముండదు. సో ఫైనల్గా మా ఆడియన్స్ ఎవరైతే ఈ ఇంటర్వ్యూ చూసి మీ గురించి ఈరోజు చాలా విషయాలు తెలుసుకుంటారు, మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, ట్రోల్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, మిమ్మల్ని నమ్మి మీ దగ్గరకు వచ్చే వాళ్ళైనా ఉండొచ్చు, సో వాళ్ళందరికీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, జీవితంలో డబ్బు సంపాదించండి, డబ్బును మించింది లేదు. డబ్బు అప్పు ఇవ్వకండి, కలియుగంలో అప్పిస్తే తిరిగి రాదు. మిమ్మల్ని ఎవరైనా సహాయం అడిగితే, ఉదాహరణ ఒక వ్యక్తి వచ్చి 5 లక్షలు ఇవ్వమంటే మీ దగ్గర 5,000 ఉంటే 5,000 ఇచ్చి అన్న 5,000 నాకు ఇయ్యక ఇంకొకసారి ఇచ్చేసేయండి. బట్ జీవితంలో అప్పులు ఇవ్వకండి, అప్పులు ఇచ్చి మార్కెట్లో చెడ్డ పేరు తెచ్చుకోకండి. డబ్బే ముఖ్యము. డబ్బు ముఖ్యం కాదన్న వాడిని మీకు వీలుంటే తన్నండి. డబ్బు చాలామంది కథలు చెప్తారు, డబ్బు ముఖ్యం కాదు ప్రేమలు ముఖ్యమని. ఒక్కసారి పోయి హాస్పిటల్లో డాక్టర్ను మేనేజర్ను కవ్వలించుకొని వాళ్ళ అమ్మ బిల్లు కట్టమనండి తెలుస్తుంది. పబ్బుకు పోయి బాగా తాగండి, తాగి కవలించుకోండి, ప్రేమించండి, డబ్బులు తీసుకోవద్దని చెప్పండి. ఊరుకుంటాడు వాడు? ఇవన్నీ సొల్లు పురాణాలు. ఏంటంటే డబ్బు కంటే ప్రేమ గొప్పది, డబ్బు ఇట్లా మనుషుల్ని నాశనం పట్టిస్తారు వీళ్ళు, ఒక సెక్టార్ జనాలు. డబ్బు కంటే ఏది గొప్ప కాదు. డబ్బు డెటాల్ లాంటిది. డబ్బు విల్ క్లియర్ 99% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్వామి, ఇంత బిజీగా ఉండి కూడా మీ టైం మాకు ఇచ్చినందుకు. సో చూసారు కదండి, ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు చెప్పిన మాటలు విన్నాక, ఆయన లైఫ్లో ఆయన చూసిన ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాక, ఆ వ్యక్తి మీద మీకు ఎటువంటి ఒపీనియన్ ఉందో, మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.